ఈ శుభ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు క్షేమంగా మీ మధ్యకి తీసుకొచ్చి నన్ను నిలవబెట్టినందుకు ముందుగా నేను దేవునికి వందనస్తుడను. అదే క్రమములో త్రియేక మినిస్ట్రీస్ చర్చ్ వారు నిర్వహిస్తున్న ఈ యెహోవా ఉత్సాహ పండగలలో దైవ వాక్య సందేశం అందించడానికి నాకు అవకాశం కల్పించిన స్థానిక దైవజనులు, త్రియేక మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, సహోదర సమానులు ప్రభాకర్ రావు గారికి, వారి యొక్క కుటుంబమునకు ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మాట్లాడే దేవుడు మనం తెలుసుకున్న దేవుడు. యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడతారంటే, అకార్డింగ్ టు బైబిల్ పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా మార్కు సువార్త 4:33లో ఒక వచనం ఉంది. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఆయన ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి వారికి వాక్యమును బోధించెను. ఉపమానము లేకుండా ఆయన బోధింపలేదు. సో వెన్ ద పీపుల్ ఆర్ హ్యావింగ్ adequate strength to listen the word of God, then Jesus Christ has used a lot of parables to give the word. అనేక రీతులుగా, ఉపమాన రీతులుగా వాక్యాన్ని అందించారు ప్రభువుల వారు. ఎవరితో మాట్లాడారంటే, వినడానికి ఆసక్తి కలిగిన ప్రజలతో. ఈ రాత్రి ఈ గుడివాక లంక అనేటువంటి ప్రాంతములో జరుగుతున్న ఈ సభలలో వినడానికి వచ్చిన మీ అందరూ పరిపూర్ణమైనటువంటి దేవుని మాటలు వినడానికి మిమ్మల్ని సిద్ధపరచుకోవాలని కోరుతున్నాను. దైవజనులు చెప్పారు, వారి కొరకు 2 గంటలు ఎదురు చూశాను కనుక 2 గంటలు పైగానే వాక్యం చెప్పాలన్నారు. అందును బట్టి నేను కొంత ఆనందించాను. ఎందుకంటే 4 గంటలు ఎదురు చూసి ఉండుంటే నా పని ఏమయ్యేదో. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ రాత్రి దేవుడు మనతో మాట్లాడతారు. ఇప్పుడు మనము కొంత ఆలోచన కలిగి ఉందాం ప్రియులారా. వై గాడ్ హ్యాస్ గివెన్ దిస్ ఎగ్జిస్టెన్స్. మానవుడికి ఎందుకు దేవుడు ఈ ఉనికిని కలిగించాడు? ప్రతి ఒక్క మానవుడు కూడా అర్థం చేసుకోవాలి, నన్నెందుకు దేవుడు ఈ భూమి మీద జన్మింపజేశారు. అంత మాత్రమే కాక నా గురించి దేవుడికి ఎందుకు ఇంత పట్టింపు, నా గురించి దేవునికి ఇంత ఆలోచన ఎందుకు? ఇది ప్రతి ఒక్క మానవుడు ఆలోచన చేయవలసిన ప్రాథమికమైన విషయం. అందుకని అంటున్నాను, ఈ దినాన వై గాడ్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ హ్యూమన్. మనుషులందరి కొరకు దేవుడికి ఇంత ఆలోచన ఎందుకుంది? ఎందుకంటే ప్రియులారా, మనము చెప్పుకునే నాది 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 అనుకోవడానికి మనకి బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రభాకర్ రావు గారిని అడిగితే ఈ పోడియం నాదంటారు, ఈ సభలు నావంటారు, నా భార్య అంటారు, నా పిల్లలు అంటారు, వారికి కలిగినటువంటివన్నీ కూడా నావని చెప్పుకుంటారు. కానీ ఆయనది కానిది, నాది కానిది, మీది కానిది మనందరిలో ఒకటి ఉంది. అదే ఆత్మ. ఈ ఆత్మ మనది కాదు. దిస్ బిలాంగ్స్ టు గాడ్. ఈ ఆత్మ భగవంతుడిది. అందుకనే ఈ ఆత్మ తనదై ఉన్నందున దేవుడు తిరిగి తన ఆత్మను తన దగ్గరికి తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఆ ఇష్టపడుతున్నటువంటి ఆత్మ తన దగ్గరికి రావాలంటే ఆ ఆత్మకు పట్టినటువంటి ప్రతి విధమైన చీడ, పాపం, దానికి ఉన్నటువంటి దోషం అన్నీ కడగబడాలి. ఎందుకంటే మానవుణ్ణి దేవుడు చేసినప్పుడు చాలా అద్భుతంగా చేశారు. ఈజ్ వెరీ జీనియస్. వీ షుడ్ నాట్ అండర్ ఎస్టిమేట్ యాడమ్. ఆదామును ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. దేవుడు మొట్టమొదటి మానవుడైన ఆదామును చేసినప్పుడు, ఆదాము దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆదామునకు ఒక పని కల్పించారు. అబ్బాయ్, నేను చేసిన ఈ సర్వ సృష్టిని ఒకసారి చూడు. ఆ జంతువులను, పశుపక్ష్యాదులను, జలచరములను సమస్తమును చూసి ప్రతి వాటికి నువ్వు పేరు పెట్టు అన్నారు. విచిత్రం ఏమిటంటే ఆదాము పేర్లు పెట్టడం మొదలుపెట్టాడు.
ఆదామును చాలామంది దైవజనులు చాలా తక్కువగా సాధారణమైనటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిగా మాట్లాడేస్తారు. నేను ఎన్నో పెళ్ళిళ్ళలో వింటూ ఉంటాను. దైవజనులు ఏమంటారంటే ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఎందుకంటే ఒంటరిగా ఉంటే తొండ్ర పనులు చేస్తాడని. అది మనం, ఆదాము కాదు. యాడమ్ ఈజ్ వెరీ జీనియస్. ఆదాము చాలా తెలివిగలవాడు. ఎంత జ్ఞానవంతుడంటే పెట్టిన పేరు పెట్టకుండా పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన పేర్లు పెట్టమన్నప్పుడు ఎక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, పెట్టిన పేరు పెట్టకుండా పెట్టాడండి. ఒకవేళ మా వరప్రసాద్ గారికి ఒక 50 మంది బాప్తిజం తీసుకుంటున్నారంటే అప్పు చెబితే ఆయన ఖచ్చితంగా బాప్తిజం తీసుకున్న వాళ్ళు మాకు పేర్లు పెట్టమంటే పెట్టిన పేర్లు 3 సార్లు పెట్టేస్తాడు ఆయన. కానీ ఆదాము అలా చేయలే. ఈజ్ వెరీ ఇంటలెక్చువల్, ఈజ్ వెరీ జీనియస్. అలాగ దేవుడి పనిని క్రమంగా చేశారు ఆయన. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఆదాము అలా ఒంటరిగా కూర్చొని ఉన్న సమయంలో దేవుడు గమనించి ఆదాములో కోరికలు పెట్టింది దేవుడే, ఆదాములో ఆశలు పెట్టింది దేవుడే, ఆదాములో ఇష్టాలు పెట్టింది దేవుడే. ఇవన్నీ పెట్టిన దేవుడు వాటిని తీర్చాల్సిన బాధ్యత కూడా కలిగి ఉన్నవాడు. అందుకని అతనిలో ఉంచినటువంటి ఆశలు తీర్చడం కొరకు అతనికి గాఢ నిద్రను కలుగజేసి అతని ప్రక్కటెముకలలోని ఎముకను తీసి ఆ స్థలమును మాంసముతో పూడ్చి ఆ ఎముకను నారిగా మలచి అతనికి ఇచ్చినప్పుడు హి వాజ్ వెరీ మచ్ హ్యాపీ. చాలా సంతోషించడం మొదలుపెట్టాడు. ఇది మానవ సంతోషం అక్కడ మొదలైంది. అది యెహోవా ఉత్సాహ పండగల్లో ఇంకా కొనసాగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటున్నాను ప్రియులారా, ఈ సభలలో మిమ్మల్ని దిగులుగా ఉన్నావా, ఆందోళనలో ఉన్నావా, కంగారుగా ఉన్నావా, బెంబేలెత్తిపోతున్నావా, నీకు విడుదల ఇవ్వబోతున్నారు అనే ప్రసంగం నేను చేయను. ఉత్సాహంగా ఉన్నావా, సంతోషంగా ఉన్నావా, అన్నీ పొందుకుంటావు 22లో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సభ ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం అదే. వీఆర్ గోయింగ్ టు బి రిజాయిస్ ఇన్ దిస్ 2022. ఈ 2022లో ఒక నూతన ఉత్సాహము దేవుడు మనకి ఈ సభల ద్వారా ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. He doesn't like to see your face with a depressive condition. నీ ముఖంలో ఆందోళనతో, దిగులుతో, బాధతో, దుఃఖముతో, వేదనతో, ఏడుపుతో చూడడం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నువ్వు నేను నిత్యము ఈ చిన్న జీవితంలో ఉత్సాహంగా గడపాలి. అందుకనే దేవుడు మన ఎడలో ఒక ప్రత్యేక ప్రణాళిక వేసుకున్నాడు. ఆదాము కూడా అలాగే సంతోషంగా ఉండాలనే సాటి సహకారిని ఇచ్చాడు. ఈ స్టార్టెడ్ ఎంజాయింగ్ విత్ హెర్. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏమీ తెలియదండి. వాళ్ళకి తెలిసిందల్లా దేవుడు ఆదామునకు, దేవుడు అవ్వమ్మ, అవ్వకి ఆదాము దేవుడు, ఇంతే. అలాగ సుఖంగా వెళ్ళిపోతుండగా అప్పుడు వారి యొక్క ఆనందాన్ని పాడు చేయడానికి, వారి సంతోషాన్ని నిర్వీర్యం చేయడానికి, వారికి ఉన్నటువంటి ఆ బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి అపవాది కుట్ర చేశాడు. ఆ కుట్రకి పాపం వాళ్ళిద్దరూ దొరికారు. అపవాది చాలా జాగ్రత్తగా వచ్చి వారి మధ్యలో ఒక ప్రశ్న పెట్టాడు. నేను రోజు గమనిస్తున్నాను, ఈ వృక్ష ఫలములు మీరు తింటున్నారు, ఈ వృక్ష ఫలములు మీరు తినడం లేదు, ఎందుకు అని ఒక ప్రశ్నను పెట్టాడు. ఈరోజు నేను అంటున్నాను, మన బ్రతుకులో మనలను నిర్వీర్యం చేయడానికి, మనలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, మనకి ఇవ్వబడిన సంతోషాన్ని, మనకి ఉన్న బంధాన్ని పాడు చేయడానికి ప్రశ్నే మొదలవుతుంది. బీ కేర్ఫుల్. అప్పుడు ఆదాము అవ్వలు ఆ అపవాది వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఉంటే బాగుండు. ఒకవేళ అడిగినప్పుడు సమాధానం చెప్పవలిస్తే ఒకటే సమాధానం చెప్పు ఉండాలి. అది ఈ రాత్రి మీరు నేర్చుకోండి. ఈ 2022లో మీ ఆనందాన్ని, మీ ఉత్సాహాన్ని, మీ యొక్క సంతోషాన్ని నిర్వీర్యం చేయడానికి ఎవరు ప్రయత్నం చేసినా మీరు చెప్పాల్సిన ఒకే ఒక్క మాట, నీకెందుకు. చెప్పండి అందరూ. అలా మెల్లగా అనకూడదు, నెత్తెక్కేస్తాడు.
నీకెందుకు అలా చెప్పాలి. అలా చెబితే ఎవడో దూరడో ఈ 22 అంతా నీకు ఆనందమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏం చేస్తున్నామంటే ఏడుపు పాటలు అవన్నీ పాడుకుంటూ ఇంకా ఏడుస్తూనే ఉంటాం. నేను అంటున్నాను, ఏడవడానికి దేవుడి మానవ బ్రతుకునివ్వలే. దేవుని యొక్క ఆలోచనలు గ్రహించుకోవాలి. ఈ బ్రతుకుకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను మనం గమనించాలి. అందుకే దేవుడు ఇచ్చాడు ఈ బ్రతుకుని. విచిత్రం ఏమిటంటే వాళ్ళిద్దరూ సమాధానం చెప్పేశారు అతనికి. అడిగిన వెంటనే తినకూడదంట అని మొదలుపెట్టారు కాన్వర్సేషన్. వెంటనే వాడు అడిగాడు, ఎందుకు తినకూడదన్నాడు. తింటే చచ్చిపోతామంట అని అన్నాడు. అక్కడ మొదలైందండి కాన్వర్సేషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ చేత పండు తినిపించలేదండి. వాళ్ళ చేత దేవుని ఆజ్ఞను మీరేటట్టు చేయలేదు అపవాది. అపవాది చేసిన పని ఏంటో తెలుసా? దేవుడికి వాళ్ళని దూరం చేసేసాడండి. ఈరోజు మనుష్యులు దేవునికి దూరం అయిపోయారు. ఎంత దూరం అయిపోయారంటే ఆ దేవునికే భయపడిపోయేంత దూరం అయిపోయారు. ఈరోజు అలా భయపడుతున్న మానవుడితో అంటున్నాడు, భయపడకు. అలా భయపడుతున్నటువంటి మానవులారా, ఈ రాత్రి మీకు ఒక దివ్య సందేశం. డో నాట్ వర్రీ, డో నాట్ గెట్ ఫియర్ అబౌట్ గాడ్. దేవుని గురించి భయపడే పరిస్థితి రాకూడదు. విచారం ఏమిటంటే అపవాది తన పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. రోజు కలుసుకునే స్థలములో దేవుడు ఆదాము అవ్వల్ని కలవడానికి వచ్చాడు. తీరా చూస్తే వాళ్ళు కనపడలా. అప్పుడు ఆయన అడుగుతున్నారు, దేవుడు, ఆదామా నువ్వెక్కడా అని అడిగినప్పుడు ఆదాము చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? నీ స్వరమును వినినప్పుడు మేము దిగంబరులమై ఉంటిమి గనుక నీకు భయపడి దాక్కున్నాం. ఈరోజు మళ్ళీ ఓపెన్గా అడుగుతున్నాను, ఎందుకు దేవుడి స్వరం వినడానికి మనిషి భయపడుతున్నాడు? వై ద హ్యూమన్ ఈజ్ ఫీరింగ్ అబౌట్ లిసనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎందుకు క్రీస్తు సభలంటే భయం? ఎందుకు క్రీస్తు ప్రకటింపబడుతున్నారంటే ఎక్కువ మాడగా? ఎందుకింత గొడవ? ఎందుకింత అల్లరి? ఎందుకింత ఫ్రస్ట్రేషన్? రీజన్ ఒక్కటే, సంథింగ్ రాంగ్ విత్ us. మనలో ఏదో దోషం ఉంటే తప్ప మనం భయపడాల్సిన అవసరమే ఉండదండి. మనం భయపడుతున్నామంటే సంథింగ్ రాంగ్ విత్ us. పాస్టర్ గారు చిన్నమ్మాయి గారు ఇక్కడే ఉన్నారు. అది ఉన్న ముగ్గురు ఒకే సైజులో ఉన్నారు, ఎవరో తెలియదు కానీ ఆ బ్లూ అనుకుంటున్నాను. చిన్నమ్మాయి ఆ రెడ్. ఇప్పుడు నాన్న స్వరానికి మీరు భయపడతారా? నాన్న నిన్ను పిలిచారనుకో, చిన్నారి అని పిలిచారనుకో, నువ్వు భయపడతావా? భయపడవు. ఏ బిడ్డ ఏ తండ్రి దగ్గర భయపడదు. కానీ భయపడుతున్నారు అనుకుందాం అంటే సంథింగ్ షీ డిడ్ అగెనెస్ట్ హర్ ఫాదర్. తన తండ్రి ఎదుట తండ్రికి తెలియకుండా ఏదైనా పొరపాటు చేస్తేనే భయపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మానవుడికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దే డిడ్ సంథింగ్ అగెనెస్ట్ గాడ్. దేవుని ఆజ్ఞకు మీరి ప్రవర్తించారు కనుకనే భయపడే పరిస్థితి వచ్చింది. దేవుడు నేరుగా ఒకటే అడుగుతున్నారు ఆ మాట, ఆదామా నీవెక్కడన్నప్పుడు నీ స్వరమును విని దిగంబరులమై ఉంటిమని భయపడి దాక్కున్నానని అన్నప్పుడు దేవుడు నేరుగా ఒకటే అన్నాడు, నీవు దిగంబరివి అని నీకు చెప్పింది ఎవడు? ఈరోజు యేసుక్రీస్తు మతానికి సంబంధించిన దేవుడని నీకు చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు కులానికి సంబంధించిన దేవుడని నీకు చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు విదేశాలకు చెందిన దేవుడని నీకు చెప్పింది ఎవరు? నీ జీవితంలో నువ్వు ఎప్పటికీ బాగుపడవని నీకు చెప్పింది ఎవరు? నీ ఆరోగ్యం ఎప్పటికీ కుదుట పడదని నీకు చెప్పింది ఎవరు? నీకు పిల్లలు పుట్టరని చెప్పింది ఎవరు? నీకు పెళ్ళి అవ్వదని చెప్పింది ఎవరు? నీ వ్యాపారం బాగుపడదని, నీ ఉద్యోగం ఎప్పటికీ రాదని, నీ ఉద్యోగంలో పదోన్నతి ఉండదని, నీ పరిచర్య ఎప్పటికీ ఫలించదని చెప్పింది ఎవరు? ఎవరో చెప్తున్నారు. అపవాది చెప్తున్నాడు.
ఈ రాత్రి నేను అంటున్నాను, అపవాది మాటలు నమ్మకండి. ఈ 22లో దేవుడు ఫలింప చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి ప్రియులారా. గాడ్ గివ్ ప్రాస్పరిటీ. నిశ్చయముగా దేవుడు అద్భుతం చేయడానికే ఈ సభల ద్వారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు? ఆ సభలకి నువ్వు వెళ్ళకు, అది మన సభలు కాదు, అది మన దేవుడు కాదు. ఎవరు చెప్తున్నారు? ఈ రాత్రి స్పష్టంగా అంటున్నాను, ఆ దైవిక జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనిషికి ఉంది. ఏం జరిగిందో తెలుసా? పండైతే తిన్నాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కానీ ఆ పండు తినడం వల్ల వచ్చే ఫలం ఖచ్చితంగా పొందుకున్నాడు. పండు తినడం వల్ల వచ్చిన ఫలం ఏమిటంటే మంచి ఏమిటో, చెడేమిటో, తెలివేమిటో, బుద్ధిహీనత ఏమిటో తెలిసిపోయింది ఇప్పుడు ఈ మానవుడికి. మంచి చెడు తెలివితేటలను ఇచ్చే వృక్ష ఫలాలు తిన్న వెంటనే ఆ ఫల ప్రభావం అతనిలోకి వచ్చింది. నౌ వి స్టార్టెడ్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏది బుద్ధిహీనతో ఏదో బుద్ధో ఇప్పుడు తెలిసిపోయింది. అలాంటి మానవుడు అలా తయారైపోయిన తర్వాత త్రిత్వ సమానుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. ఈ మినిస్ట్రీస్ ప్రేరే త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తత్వము కలిగిన త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఒక సందర్భంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూర్చున్నారు. తండ్రి వాళ్ళతో చెప్తున్నారు, కుమారుడితోనూ పరిశుద్ధాత్మతోనూ, ఇప్పుడు ఆదాము అనగా మనము తయారు చేసిన, సృజించిన మొట్టమొదటి మానవుడైన ఆదాము మనలో ఒకని వంటివాడైపోయాడు. ఇప్పుడు ఎలాగైందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వదేవుడికి తోడు మానవుడు కూడా కలిసిపోయాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, చాలా సంతోషం తండ్రి, మనవాడే మనతో కలిసిపోయాడు కదా, సంతోషమే కదా అంటున్నారు. అప్పుడు దేవుడు అన్నారు, కలిశాడే కానీ నేను చెప్పిన ఆజ్ఞను మీరడం వలన అతనిలో పాప ప్రవేశం కూడా జరిగింది. కేవలము మంచి ఏంటో చెడేంటో అనే విచక్షణ మాత్రమే కాదు, పాపము కూడా ప్రవేశించింది. అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు, నువ్వు సర్వోన్నతుడవు, సర్వాంతర్యామివి, సర్వవ్యాప్తి కలిగిన వాడవు, ఆ పాపాన్ని తొలగించచ్చు కదా అన్నాడు. అప్పుడు తండ్రి చెప్పాడు, ఆ పాపం పోవడం అంత సులభం కాదు. అప్పుడు పరిశుద్ధాత్ముడు, కుమారుడు అమాయకంగా తండ్రి వైపు చూస్తున్నారు, మరి ఏం చేస్తే ఈ పాపం పోతుంది? అప్పుడు చెప్పారు తండ్రి, మన ముగ్గురిలో ఒకళ్ళు చచ్చిపోతే తప్ప ఈ పాపం పోదండి. గట్టిగా అలాగ మానవుడిలో ప్రవేశించిన ఆ పాపాన్ని తప్పించడానికి, మానవుల కొరకు చచ్చిపోవడానికి పుట్టినవాడే లోకరక్షకుడిగా వచ్చిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆ ప్రభువుని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇంత ప్రణాళిక మానవాత్మ కొరకు దేవుడు కలిగి ఉన్నాడు. అగైన్ ది స్పిరిట్ మస్ట్ గో బ్యాక్ టు గాడ్. దేవుడు దయచేసింది తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి. అలా వెళ్ళడానికి మధ్యలో ఈ ఆత్మకు పట్టిన పాప చీడ, ఆ పాపపు మచ్చ, ఆ డాగులు కడగడానికే ప్రభు వచ్చాడు తప్ప ఎవడి మతంతో ఆయనకి సంబంధం లేదండి, ఎవరి కులాలతో ఆయనకి ఏ సంబంధం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియులు మరొక ప్రాంతములో మరొక విధంగా పిలువబడుతున్నారు తెలుసా? నేను మళ్ళీ చెబుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు వేరొక రాష్ట్రంలో ఓసీలుగా ఉన్నారు. కావాలంటే ఎంక్వైరీ చేయండి. పక్కన ఉన్న తమిళనాడు, కేరళ, ఇటువైపు ఉన్న ఒరిస్సా, మహారాష్ట్ర, మీరు గమనించుకుంటే ఇక్కడ ఏ క్యాస్ట్ అయితే మనం ఓసీలో పెట్టామో అక్కడ బీసీలో ఉండొచ్చు, ఇక్కడ బీసీలో పెట్టింది అక్కడ ఎస్సీలో ఉంటుంది. నేను ఎందుకు అంటున్నానంటే, ఇది కులదేవుడు కాడు, ఇది మతదేవుడు కాడు, ఇది కేవలము మానవాత్మలను పవిత్రాత్మలుగా మార్చి పరమాత్ముడి దగ్గరికి చేర్చడానికి మార్గమై వచ్చినటువంటి యేసే తప్ప
అది మనం అర్థం చేసుకోవాలని దేవుడి ఆశ. ఈ ప్రణాళికను ప్రతి మానవుడు అర్థం చేసుకోవాలి. పౌలు భక్తుని ద్వారా అద్భుతమైనటువంటి పుస్తకాలను రాయించారు పరిశుద్ధాత్ముడు. తిమోతి అనేటువంటి ఒక వ్యక్తికి రాస్తున్నటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనంలో ఆయన స్పష్టంగా చెప్పారు, ఆయన అనగా దేవుడు మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. యేసుక్రీస్తుతో ఉన్న భక్తి ఇది అనుకరణ భక్తి కాదు. యేసుక్రీస్తులో ఉన్నటువంటి భక్తి అనుసరణ భక్తి కాదు. యేసుక్రీస్తులో ఉన్న భక్తి అనుభవపూర్వకమైన భక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దిస్ ఈజ్ ఎ మ్యూర్ ఎక్స్పీరియన్స్ గాడ్. ఎవరో ఏదో చేశారని చేసే భక్తి ఇది కాదు. ఎవరో దండం పెట్టారని పెట్టుకునే దండం కాదు ఇది. వ్యక్తిగతంగా మనలో సంభవించే ఆ మార్పుకు తగినటువంటి దేవుడు. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను, ప్రియా దేవుని జనాంగమా, ఈ రాత్రి ఆయనను గురించిన జ్ఞానము మనం తెలుసుకోవాలని దేవుడికి ఇష్టం. ఆయన ఇచ్చేయించుచున్నాడు. ఒక ఆయన సముద్రం దగ్గరికి వెళ్ళాడంట. సముద్రం దగ్గరికి వెళ్ళి అలల మీద అలలు వస్తుంటే స్నానం చేయడానికి వెళ్ళాడు. ఆయన అనుకుంటున్నాడు, ఈ అలలు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు వెళ్ళి స్నానం చేద్దామని అలా ఎదురు చూస్తున్నాడు సముద్రం వైపు చూసి. మరొకడు అనుకుంటున్నాడు, నా బాధ్యతలన్నీ తీరేదాకా ఈ దేవుడు వద్దు, నాకేమొద్దు అని వాడు ఎదురు చూస్తున్నాడు. విచిత్రం ఏంటంటే వాడి జీవితంలో ఎన్నటికీ స్నానం చేయలేడు. వీడికి అప్పటికీ జ్ఞానం రాదు. నేను మళ్ళీ అంటున్నాను, మానవ జీవితమే బాధ్యత. ఇది తీరిన తర్వాత దేవుణ్ణి చూద్దాంలే. చాలామందికి ఉండే బుద్ధి అదే. ఏమండి యవనస్తులారా, ప్రభువులుగా అప్పుడేటి బ్రదరా, ఇంకా ఇప్పుడే మొదలైంది జీవితం, ఇంకా హల్లెలూయా అనుకునే దినాలు ఉన్నాయి. ఇంకెప్పుడు అనుకుంటావు? 2 ఏళ్ళు పిట్టలు రాలినట్టు రాలిపోయిందండి మానవాళి. లక్షల మంది కనుమరుగైపోయారండి. ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్ళి, హాస్పిటల్ నుంచి శ్మశానానికే పోయారు తప్ప కనీసం శరీరాలు చూడడానికి కూడా లేకుండా పోయింది. ఏంటి మిడిసిపాటుతనం ఈ మనిషికి? ఏంటండి గొప్పతనం? ఎవడాపలేకపోయాడు. ఇది దేవుని ఉగ్రత. ఎందుకో తెలుసా అండి? మానవుడు దేవుని గురించిన జ్ఞాన విషయంలో అవహేళన చేస్తున్నాడు. దేవుడిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంతకాలం సహిస్తాడండి? ఎవరు ఆపలేకపోయారండి. ఇందులో క్రైస్తవులు కూడా ఏం మినహాయింపు లేరు. మా కాకినాడలోనే 44 మంది పాస్టర్లు చచ్చిపోయారు. మా తూర్పుగోదావరి జిల్లాలో 250 మంది పైన చచ్చిపోయారు. ఏమీ ఉపేక్షే లేదండి. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, నీ జీవితాన్ని నువ్వు గుర్తుపట్టుకో. అయితే క్రైస్తవులుగా చచ్చిపోయిన వాళ్ళందరికీ ఒక గొప్ప నిరీక్షణ ఉంది. అదేంటంటే ఒకరోజు మేము పరలోకంలో కలుసుకుంటామని. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ మరణం అనేది దేవుడు ఆ రీతిగా మాకు ఇచ్చాడని ఒక స్వయం తృప్తి ఉంది. అన్యులుగా ఉన్న వారితో నేను అంటున్నాను, చచ్చిపోయిన తర్వాత నువ్వెక్కడికి వెళ్తావు మిత్రమా? ఈ రాత్రి ఆ జ్ఞానాన్ని గురించి కొంత ఆలోచన చెయ్యి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికల 15వ అధ్యాయం 33-34లో ఖచ్చితంగా చెప్పబడిన మాట ఏమిటంటే, మంచి నడవడికను, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును, నీతి ప్రవర్తన కలిగిన వారే మేల్కొనండి, పాపము చేయకండి, దేవుని గూర్చిన జ్ఞానము మీలో కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఈ మాటలు చెప్పుచున్నాను అని అన్నాడు. ఈరోజు నేను అంటున్నాను, చక్కగా ఉన్నారండి మీరందరూ. ఈ గుడివాక లంకలో మీరందరూ బాగున్నారు. కానీ మిమ్మల్ని సత్యం వైపు నడిపించడానికి, మీరు వేస్తున్న అడుగులను స్థిరపరచడానికి అద్భుతమైనటువంటి సేవకులు కూడా ఇక్కడ ఉన్నారండి. నేను మళ్ళీ అంటున్నాను ప్రియులారా, మీరు హాయిగా ఉన్నారు, బాగున్నారు, చక్కటి మార్గంలో నడుస్తున్నారు. కానీ మిమ్మల్ని పాడు చేయడానికి కొన్ని కుట్రలు, పన్నాగాలు, కుతంత్రాలు వేస్తున్నారు. జాగ్రత్త. అందుకనే దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది.
ఈరోజు మీరు బాగున్నారండి, మీరు చక్కగా సభకు వచ్చి వింటున్నారు. మీరు వినడానికి కూడా ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని వెళ్ళనివ్వరు, వాళ్ళు రారు. నేను మళ్ళీ అంటున్నాను, ఒక కుర్రాడు అన్నాడంట వాళ్ళ నాన్నగారితో, నాన్న నాకు 10,000 రూపాయలు ఇస్తే వ్యాపారం చేస్తాను, లాభాలు వచ్చినంత నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నా వ్యాపారం నేను కొనసాగిస్తానంటే వాళ్ళ నాన్న కూడా సరేరా అని చెప్పి 10,000 ఇచ్చారు. ఆ 10,000 రూపాయల పెట్టుబడితో కొన్ని చేపలు కొన్నాడు, ఫిష్. ఒక చిన్న స్టాల్ వేసుకున్నాడు. ఆ స్టాల్లో ఫ్రెష్గా ఈ ఫిష్ అన్ని అమ్ముతున్నారు. దానికి పైన ఒక బోర్డు పెట్టారు, ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టుకున్నాడు. ఏం బోర్డు? ఇచ్చట తాజా చేపలు అమ్మబడును. బాగుంది వ్యాపారం. 10,000తో ప్రారంభించాడు. కొన్ని కిలోలు తీసుకొచ్చాడు. 5 కిలోలో 10 కిలోలో తెలియదు కానీ మొత్తానికి వ్యాపారం పుంజుకుంది. కిలోలు లెక్క పెరగడం మొదలుపెట్టింది. 20 కిలోలు, 30 కిలోలు, 50 కిలోలు, దగ్గర 100 కిలోలు ఫిష్ అమ్మేస్తున్నాడు రోజు. అద్భుతంగా ఉంది. ఫ్రెష్గా అమ్ముతున్నాడేమో, జనాలు అందరూ పట్టుకెళ్తున్నారు. నేను చెప్పాను కదండి, పాడు చేయడానికి ఎవడో ఒకడు ఉంటాడని. వాడికి అత్యంత సమీపస్తుడు ఒకడు వచ్చాడు. వాడు వచ్చి, అరా వ్యాపారం ఎలాగుంది అన్నాడు. బాగుందిరా బాబు, మా నాన్న దగ్గర తీసుకుని పెట్టుబడి మా నాన్నకి ఇచ్చాను, నాకు వ్యాపారం బాగుంది, మొన్నే బండి కొనుక్కున్నాను అని ఏవో ముచ్చటగా చెప్పేసుకుంటున్నాడు. అప్పుడు వాడేమన్నాడు తెలుసా? ఒరే ఓ పని చేయరా, అక్కడికి వెళ్ళి 1 కిలో మట్టగడిసలు తారా అన్నాడు. అప్పుడు ఈడంటున్నాడు, అక్కడికి వెళ్ళి తేడం ఏంటిరా, నేను ఇక్కడ అమ్ముతుంటే అన్నాడు. అప్పుడు అంటున్నాడు, మరి ఇక్కడ అమ్ముకుంటూ ఎచ్చట తాజా చేపలు అమ్మబడని బోర్డు ఎట్టలేటరా, ఎచ్చట ఎందుకు అన్నాడు. అవును కదా అని ఎచ్చట కొట్టేశాడు. ఏం మిగిలింది? తాజా చేపలు అమ్మబడునని ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, మీరు బ్రహ్మాండంగా వాక్యం వింటున్నారు, రక్షకుడైన ప్రభువుని గురించి సర్వసత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ మిమ్మల్ని బాడు చేయడానికి ఎవడో ఒకడు వస్తాడు. ఇంకొకడు వచ్చాడు. ఆడు వచ్చి అంటున్నాడు, ఒరే ఎలా ఉందిరా వ్యాపారం? బ్రహ్మాండంగా ఉందిరా, చక్కగా ఉందిరా, అందరూ వస్తున్నారా, కస్టమర్లు పెరిగారా అని ఏదో చెప్పుకుంటున్నాడు వీడు. అప్పుడు ఆడన్నాడు, ఒరే కుళ్ళిపోయిన కొరమేనలో 4, పాడైపోయిన మట్టగెడసలో 4, అదేంటిరా అలాగంటూ అన్నీ తాజాగా అమ్ముతుంటే అన్నాడు ఈడు అమాయకంగా. మరి తాజాగా అమ్ముతూ తాజా చేపలు అమ్మబడి అని పెట్టలేటరా, ఆ తాజా కొట్టాయి అన్నాడు. నిజమే కదా అని చెప్పి తాజా కొడిచాడు. ఏం మిగిలింది? చేపలు అమ్మబడినని. నేను మళ్ళీ అంటున్నానండి, ఈ రాత్రి సర్వసత్యం మిమ్మల్ని ప్రభు వైపు నడిపించునుగాక. మీరు సుఖంగా ఉన్నారు, బాగున్నారు, చక్కగా వింటున్నారు. మళ్ళీ వస్తాడండి ఎవడో ఒకడు. ఇంకొకడు వచ్చాడు. ఆడంటున్నాడు, ఎరా ఎలా ఉందిరా వ్యాపారం? బ్రహ్మాండంగా ఉందిరా, సూపర్ ఉందిరా, ఓ 10 కిలోలతో మొదలెట్టాను, 100 కిలోలకి వెళ్ళిపోయింది, బ్రహ్మాండంగా జరుగుతుంది అంటున్నాడు పాప అమాయకంగా. అప్పుడు అంటున్నాడు ఆయన, ఓ 1/4 కిలో మాంసం కొట్టరా, ఓ 2 కిలోలు చికెన్ కొట్టరా అంటున్నాడు. అది ఎటురా, నేను చేపలు అమ్ముతుంటే మాంసం అడుగుతాడురా అన్నాడు ఈడు పాపం. మరి చేపలు అమ్ముతూ మళ్ళీ చేపలు అమ్మబడును అని బోర్డు ఎట్టలేటరా అన్నాడు. అవును కదా అని అది పీకేశాడు. ఇప్పుడు అక్కడ ఏముంది? ఏమీ లేదు. తెలిసిన కస్టమర్లు ఏమో బోర్డు లేదంటే వాళ్ళు లేడనుకుని వాళ్ళు రావడం మానేశారు. కొత్త కస్టమర్లకు అసలు బోర్డే లేదు కనుక ఏమీ తెలియక వాళ్ళు రావడం మానేశారు. 100 కిలోల సరుకు కాస్త 2 కిలోల దగ్గర పడిపోయి చివరికి వ్యాపారం చేసుకోలేక మూసుకొని వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ రాత్రి సర్వసత్యం మీరు వింటున్నారు. మిమ్మల్ని విననివ్వకుండా చేసే కుతంత్ర శక్తులు పనిచేస్తాయి, జాగ్రత్త. అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తే మీరేం చెప్పాలి తెలుసా? నీకెందుకు చెప్పండి అందరూ, ఖచ్చితంగా చెప్పండి. నువ్వు ఆత్మీయంగా ఈ సంవత్సరం దీవించబడబోతున్నావు. ఈ యెహోవా ఉత్సాహ పండగలు మీ ఇంటిలో దీవెన ఆశీర్వాదాలు తేబోతున్నాయి. నమ్మితే స్తోత్రం చెప్పండి. మీరు సర్వసత్యాన్ని తెలుసుకుంటున్నారు. ప్రభు అయిన యేసుని గురించి ఒక 2 మాటలు చెప్తాను ప్రియులారా. ఆయన వచ్చిన పర్పస్ ఏంటో చెప్తున్నాను. ఈరోజు ఈ మానవ జీవితాల్లో పట్టిన పాపపు చీడ వదిలించడానికి వచ్చాడే తప్ప ఎవడి మతాలు మార్చడానికి రాలా. అలాగా మనము ఆ పాపములోంచి బయటపడడానికి చేసుకోవాల్సిన ధర్మాన్ని మనకు నేర్పడానికి వచ్చారు. బైబిల్లో కానీ ఈ భారతదేశంలో ప్రామాణికంగా గుర్తింపు పొందినటువంటి వేదాలలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, బ్రాహ్మణాలలో కానీ, ఉత్కృష్ట గ్రంథాలుగా భావించబడుతున్న రామాయణ, మహాభారత, భగవద్గీతల్లో కానీ మత మార్పిడి అన్న మాట ఎక్కడ చూపించలేరు.
మతం మార్చుకుంటే మోక్షం వస్తుంది అనే మాట ఒక పాస్టర్ గారు చెప్పిన, ఒక పీఠాధిపతి చెప్పిన, ఒక స్వామీజీ చెప్పిన శుద్ధ అబద్ధం. ఖచ్చితంగా చెబుతున్నాను, దయచేసి యెహోవా ఉత్సాహ పండగల్లో దయచేసి ఎవరు మతాలు మారకండి. మత మార్పిడి వలన ఒరిగేది ఏదీ లేదు. మళ్ళీ అంటున్నాను, మీ కులాలు మార్చుకోకండి, మీ మతాలు మార్చుకోకండి. మీ ఆత్మను పరభాగ్యం చేర్చగలిగే మార్గాన్ని మాత్రం తెలుసుకోండి. అదే ఈ రాత్రి మీకు బోధించబడుతుంది. మీరు ఆశీర్వాదకరంగా ఉండడానికే ఈ మానవ జన్మ ఎత్తారు. అంతే తప్ప కుళ్ళిపోయి కుసించిపోయి నీరసం నిస్పృహతో చచ్చిపోవడానికి ఇవ్వలేదండి జీవితం. వీ మస్ట్ అండర్స్టాండ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆలోచన ఏమిటో, ప్రణాళిక ఏంటో అర్థం చేసుకోవాలి. ఆ ధర్మాన్ని చేసుకోవడం మన విధి. అది చేసుకోమనే బైబిల్ చెప్పింది, మతం మార్చుకోమని చెప్పలే. ఎందుకంటున్నానంటే రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. 2-3 సంవత్సరాల నుంచి రాలిపోతున్నారండి. మనకి తెలియదండి. వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో. రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. మీ జీవం ఏ పాటిది? అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే. కనుక ప్రభువు చిత్తమైతే, ఇక్కడ ప్రభు అంటే యేసు కాదు, పరలోకపు తండ్రి చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములేంది వచ్చే కుమారుగా, మా మతం ఏంటో తెలుసా, మా కులం ఏంటో తెలుసా, ఓయ్ అసలు మన ఈ బొంద ఏంటో తెలుసా? బొందంటే శరీరం. ఇది ఎంతకాలం జీవిస్తుందో నీకు తెలుసా? తింటున్న ఆహారం ఎలా జీర్ణం అవుతుందో నీకు తెలుసా? జీర్ణమైన ఆహారం బహిర్భూమిలోకి ఎలా వెళుతుందో తెలుసా? నీలో రక్తము ఏ ప్రెషర్తో అది ప్రవహిస్తుందో తెలుసా? నీ గుండె కొట్టుకోవాల్సిన సమయం ఎంత, తక్కువ కొట్టుకుంటుందో ఎక్కువ కొట్టుకుంటుందో తెలుసా? నీ కళ్ళు చూస్తున్నటువంటి ఆ కళ్ళల్లో పెట్టబడిన లెన్స్ ఏంటో తెలుసా? నీకున్నటువంటి నవరంధ్రాలలో ఏ రంధ్రానికైనా మూతబడిపోతే పోయే ప్రాణం ఇదే. అలాంటి ఈ బొందను గురించి నువ్వు ఆలోచించవు, ఈ శరీరాన్ని గురించి ఆలోచించవు, రెచ్చిపోతావు. ఎక్కువ మాడక. ఈ రాత్రి నేనంటున్నాను, మన బ్రతుకెంత? భక్తుడైన దావీదు అడుగుతాడు, యెహోవా నా ఆయుష్కాలం ఎంతైనది నాకు తెలపవా, నేను ఈ భూమి మీద ఎంతకాలం జీవిస్తానో నాకు చెప్పవా అని అడిగినప్పుడు దేవుడు ఊరుకోలే. అడిగినందుకు సమాధానంగా 39వ కీర్తన 5లో చెప్తారు, నా బ్రతుకు దినములను నీవు బెత్తెడంతగా చేశావు. నా బ్రతుకు ప్రమాణము బెత్తెడంత. 4 వేళ్ల సముదాయం వంటి మానవ బ్రతుకు. పుట్టినది మొదలుకొని 12 సంవత్సరాల వరకు బాల్య దశ. అందుకనే తల్లిదండ్రులు చేతులు పట్టుకొని వెళతాం. అక్కడ నుంచి 13 నుంచి 21 వరకు కౌమారం, 21 నుంచి 45 వరకు యవ్వన కాలం, 45 తర్వాత ఇంకంతా వార్ధక్యం. ఇది నేను చెప్పేది కాదు, శాస్త్రమే చెప్తుంది. ఆశ్చర్యం ఏంటంటే చాలామంది ఇక్కడ 45 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆల్రెడీ 3 ఫింగర్లు పోయినాయి, సింగిల్ ఫింగర్ పెట్టుకొని ఉన్నాం మనం. ఎవడైనా ఏదైనా చెప్తే ఆ సింగిల్ ఫింగర్తో రెచ్చిపోతాం. నువ్వెంత, నీ బతుకెంత? అసలు మన బతుకే సింగిల్ ఫింగర్. ఆలోచించు మిత్రమా, ఎప్పుడు రాలిపోద్దో తెలియనటువంటి బతుకులో మిడిసిపాటుతనం కంటే కూడా ధర్మం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రేపేమి సంభవించునో మీరు ఎరగరు. నేను అంటున్నానని ఎవరు కూడా మరొక రకంగా అనుకోకండి. కాసేపట్లో నేను చచ్చిపోతానని నాకు తెలిస్తే నాకు ఎలా ఉంటుందండి? ఇంకొక అరగంటలో నేను చచ్చిపోతాను అని నాకు తెలిస్తే నేను ఎలా ఉంటాను? తెలియదండి మనిషికి. మనిషికి అక్కడ ఒక్క చోటే చిన్న బ్రేక్ ఇచ్చాడు దేవుడు. తన అభిమానుల ఇంట్లో జరుగుతున్న ఒక వేడుకకు హాజరవ్వడానికి బయలుదేరాడు మహానుభావుడు, మహానాయకుడు, మహామేధావి, మంచి నటులు. తన 2 స్నేహితుల్ని కారులో ఎక్కించుకొని 120 కిలోమీటర్లు అత్యంత వేగంతో కారు నడుపుతున్నారు. వారే స్వయంగా నడుపుతున్నారు. 4:30 గంటలకి ఇంటి దగ్గర బయలుదేరారు. 6:30 గంటలకి దాహం అయిందండి. ఆ కారు నడుపుతున్న ఆయన దాహం తీర్చుకోవడానికి పక్కకు ఒరిగారు. ఎదురుగుండా ఒక రాయి కనపడి దాన్ని తప్పించే ప్రయత్నంలో స్టీరింగ్ కంట్రోల్ తప్పి డివైడర్ని గుద్దుకొని బెల్ట్ పెట్టుకొని కారణాన డోరు ఊడిపోయి కింద పడి తల పగిలి చనిపోయారు.
ఆయనే దివంగత నందమూరి హరికృష్ణ గారు. ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఈస్ గోయింగ్ టు డై విదిన్ 2 hours. 4:30 గంటలకి బయలుదేరిన మహానుభావుడు 6:30 గంటలకి చచ్చిపోతాడని ఆయనకి తెలియదండి. భీమవరం ప్రాంతంలో సంక్రాంతి పండగ వేడుకకు వచ్చాడండి. ఆయనది భీమవరం దగ్గర పల్లెటూరు. అందరూ తన బంధువులందరితోనూ సరదాగా గడుపుతున్నాడు. ఆయన చూస్తేనే నవ్వు వస్తుంది. ఆయన సినీ వర్గంలో గొప్ప హాస్య నటులు. అలాంటి ఆయన అందరితో గడుపుతున్నారు. కోడి పందాలకు వెళ్ళారు. ఈనాడు పేపర్ వాడు రోజు ఆయన మీద ఏదో ఒక న్యూస్ వేస్తూనే ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఉన్నట్టుండి ఆయనకి జ్వరం వచ్చింది. తణుకు హాస్పిటల్కి తీసుకొచ్చారు. ప్రమాద స్థితిని గమనించి అర్జెంటుగా హైదరాబాద్ తీసుకెళ్ళిపోవాలన్నారు. 48 గంటలు గడిస్తే తప్ప చెప్పలేమన్నారు. 48 గంటలు గడవక మునిపే ఆయన చచ్చిపోయాడండి. ఆయనే ప్రముఖ హాస్య నటులు శ్రీ ఎంఎస్ నారాయణ గారు. ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఈస్ గోయింగ్ టు డై ఇన్ ద ఫెస్టివల్స్. పండగలకు వచ్చి చచ్చిపోతాడని నేను అనుకోలేదండి. మన జీవితాలు ఎప్పుడు ముగిసిపోతాయో తెలియదండి. నేను అంటున్నాను, అది ముగిసే లోపులో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని చచ్చిపోదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పేమీ లేదండి అందులో. అందుకనే అంటున్నాను, ఎందుకంటే ఈ బంధ బాంధవ్యాలన్నీ ఒకరోజు తెగిపోతాయి. విముఖాహ బాంధవాయాంతిం ధర్మస్య మనుగచ్చితి. ఈ బంధ బాంధవ్యాలు తెగిపోతాయి. మనం చేసుకున్న ధర్మం ఒకటే మిగులుతుందండి. అందుకనే ప్రతి స్థలములో చెప్తారు, ధర్మో రక్షితి రక్షిత. ఆ ధర్మాన్ని మీరు కాపాడుకుంటే ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. నా బైబిల్ అదే చెప్పింది. మేలైనది చేయ ఎరిగి ఉండియు అలా చెయ్యకపోతేనే పాపం. ఈ రాత్రి ఆ ధర్మాన్ని చేసుకోమనే బైబిల్ చెప్పింది తప్ప మతాలు మార్చుకోమనో కులాలు మార్చమనో ఎక్కడ చెప్పలా. ఎందుకంటున్నానంటే ఈ బంధ బాంధవ్యాలన్నీ ఒకరోజు తెగిపోతాయండి. చివరికి వచ్చేది ఏంటో చెప్తున్నా, రానిది ఏంటో చెప్తున్నా. మంచి ఇల్లు కట్టుకుంటాడు, గృహప్రవేశం అద్భుతంగా చేసుకుంటాడు. ఆశ్చర్యం ఏంటంటే అదే ఇంట్లో ఒక నెల రోజుల తర్వాత ఎక్కుళ్ళు వచ్చి చచ్చిపోయాడు అనుకోండి, అరగంట సేపు ఆ శరీరాన్ని ఉంచరండి, తీసుకొచ్చి బయట పాడేస్తారు. అవునా కాదా? తెగిపోయిన చెప్పులైన ఇంట్లో ఉంటాయి, తుప్పట్టేసిన సైకిల్ అయిన పెరట్లో పాడేస్తాం. చచ్చిపోయిన వ్యక్తి శరీరాన్ని తీసుకొచ్చి అరుగు మీద పాడేస్తాం. లక్షల రూపాయలతో కట్టుకుంటాడు, సౌకర్యవంతమైనటువంటి బెడ్రూములు పెట్టుకుంటాడు. చచ్చిపోతే ఏమీ లేదండి. ఆ ఇంటితో ఉన్న బంధం కట్. శవం అంటారు పేదవాళ్ళుగా ఉంటే, మధ్యస్థంగా ఉంటే భౌతికాయం అంటారు, సెలబ్రిటీగా చచ్చిపోతే పార్థివ దేహం అంటారు. ఈ మధ్య కాలంలోనే గాన గంధర్వుడని పేరుగాంచిన మహానుభావుడు కొన్ని వేల పాటలు పాడారు, కొన్ని వేల భాషల్లో పాడారు. 52 రోజులు కొట్టుకొని 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 భార్య బిడ్డలకు బంధువులకు అందరికీ దూరమై హాస్పిటల్లోనే కన్ను మూశారు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా దక్కలేదండి. వారే శ్రీయుతులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. 42 సంవత్సరాలు సుదీర్ఘంగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అర్చకత్వము చేసిన ప్రధాన అర్చకులు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి కార్తీక మాసోత్సవాలలో ప్రవచనాలు చెప్పడానికి వచ్చి ఉన్నట్టుండి గుండాగి చనిపోయారు. ఆయనే డాలర్ శేషాద్రి గారు. సినిమా టైటిల్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న అద్భుత రచయిత శ్రీయుతులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఈ బైఫర్గేషన్ జరగక మునుపు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఊహించని రీతిగా వైఎస్ఆర్ గారు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రభువులో నిద్రిస్తే ఆ సమయానికి ఎక్కడా ప్రజల మధ్యలో ఎటువంటి తొందరలు జరగకుండా రాష్ట్రాన్ని జాగ్రత్తగా కాపాడిన మహానుభావులు శ్రీ కొణిజేటి రోసయ్య గారు ఈ మధ్యనే కాలం చేశారు. వీళ్ళందరి పేపర్లో వేసినప్పుడు లేటెస్ట్గా ఈ మధ్య కాలంలోనే ఇండియాకే పేరు కలిగినటువంటి అద్భుతమైన సింగర్గా గుర్తింపు పొందిన ద నైటింగేల్ ఆఫ్ ఇండియా అని సరోజిని గారిని పిలిచారు. ఆ తర్వాత లతా మంగేష్కర్ గారిని అన్నారు, ఆవిడ కాలం చేశారు. వీళ్ళందరివి పార్థివ దేహాలను రాశారు. పార్థివ దేహమన్నా భౌతిక కాయమన్నా శవమన్నా ఒకటే అర్థం. ఇక ఎందుకు పనికిరాదు. తగలబెట్టడానికి ఆ సంస్కారానికి చెందినటువంటి శరీరం అయితే కట్టెల మీద పెడతారు, ఖనన సంస్కార శరీరం అయితే
గోతిలో పూడుస్తారు, అంతకు మించి ఏది రాదు. నేను మళ్ళీ అంటున్నాను, ఇంటితో ఉన్న బంధం కట్ అయిపోద్దండి. ఆ శరీరాన్ని పెట్టుకొని ఆడవాళ్ళు ఏడవడం మొదలు పెడతారు. కాసేపట్లో పంతులు గారో పాస్టర్ గారో వచ్చి అంత్యక్రియల కొరకు శరీరాన్ని తీసుకెళ్ళిపోతే ఆడవాళ్ళతో ఉన్న బంధం కట్. వీధిలో వాళ్ళు కొంత దూరం మోస్తారు, మొన్నటిదాకా మనతో వీధిలో బతుకున్నాడని. చచ్చిపోయిన తర్వాత వాళ్ళు కూడా మలుపులో కట్. శ్మశానం దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న బ్రతికే ఉన్నారా, మేము రాకూడదని అక్కడ కొంతమంది కట్. చివరికి మిగిలేది ఎవరో తెలుసా? తగలబడుతున్న శరీరం కొవ్వు కరిగి పైకి లేస్తుంటే కట్టెతో కొట్టేవాడు ఒకడు ఉంటాడు, వాడిని కాటి కాపరి అంటారు. కన్నడ శరీరం అయితే బాక్సుతో పూడ్చి దాని మీద మట్టి కప్పెట్టి తెచ్చుకున్న చక్క సిలువ గుచ్చేవాడు ఒకడు ఉంటాడు, వాడు కాటి కాపరే. ఇక్కడ కులమేది, ఇక్కడ మతమేది? నేను తెలుగులో మాట్లాడుతున్నాను కానీ నేను తెలుగోడిని కాదండి. అసలు నాది ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడో కేరళ రాష్ట్రానికి చెందిన పాలఘాట్ అన్న జిల్లాలో పుదుక్కోడ్ అనేటువంటి ఒక గ్రామానికి చెందిన అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను నేను. మా ఊరు పేరు పుదుక్కోడ్, మా నాన్నగారి పేరు నటరాజన్. మాకు ఇంటి పేరు ఎలా వస్తుందంటే, మా ఊరు పేరు తండ్రి పేరే ఇంటి పేరుగా ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా పుదుక్కోడ్ అనే ఉంటుంది, తండ్రి పేరుని బట్టి మారుతూ ఉంటాయి. అందుకే నా పేరు పుదుక్కోడు నటరాజన్ లాజరస్. మా నాన్నగారు నటరాజన్ గారని కాకినాడలో పెద్ద అయ్యప్ప గురుస్వామి. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. మా అమ్మకి శరీరం మీద పూనకం ఉంటుంది, తాయెత్తులు కడుతుంది, విభూది ఇస్తుంది, మంత్రాలు వేస్తుంది. ప్రతి శుక్రవారం మా ఇంట్లో చాలామంది వస్తూ ఉంటారు. మా పెద్దన్నయ్య, నా అక్క, నా రెండో అన్నయ్య, నేను కవల పిల్లలం. నాకు తమ్ముడు ఉన్నాడు. ఇలాంటి భక్తి కలిగిన కుటుంబంలో నేను పుట్టానండి. ఇప్పుడు ఉన్నట్టుండి యేసుప్రభువే అని చెప్పట్లా. కాకినాడకు దగ్గరలో ఉన్నటువంటి అన్నవరం దేవస్థానంలో అరగుండు చేయించుకొని జంధ్యం వేసుకున్న బ్రాహ్మణ్ణి నేను. ఖచ్చితంగా ఓం భూర్భవత్సువః తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, ఇది గాయత్రి మంత్రం. అది జపించకుండా మంచినీళ్ళు తాగే అలవాటు నాకు లేదండి. అలా భక్తిలో పెంచారు. నేను అంటున్నాను, అలాంటి భక్తి చేసిన నేను ఈరోజు ప్రభుని ప్రకటించేస్తున్నానంటే ఇదేదో తమాషాగానో సరదాగానో అయిపోయిన విషయం కాదు. ఒక వ్యక్తిని క్రీస్తు దర్శిస్తే వారి బ్రతుకులు ఎంత అత్యున్నతంగా మార్చగలరో అందుకు నేను ఒక సాక్షిని మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఇప్పటికీ చెప్పుకుంటాను గర్వంగా, ఆ రోజుల్లో నేను చేసుకున్న భక్తిని ఎప్పుడు నేను తిట్టనండి. నేను చేసుకున్న భక్తిని ఎప్పుడు తిట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒక మాట మట్టుకు అంటాను, అంత మంచి భక్తి చేశాను కనుకే ఇంత మంచి రక్షకుడు నాకు దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి ఎవరైనా మంచి భక్తి పరులు ఉంటే వారికి కూడా ప్రభు దర్శనము దొరుకునుగాక. అందుకనే ప్రభువుని తెలుసుకోవాల్సిన జ్ఞానము కొరకు మనం వెంపర్లాడాలి. ఈ రాత్రి అలాగే ఒక సత్యాన్ని విన్నానండి. ప్రతి మతం నుంచి పిలిచారు, మార్గమైనటువంటి క్రైస్తవ్యం నుంచి నన్ను ఆహ్వానించారు. అందరితోనూ నేను సమానంగా ఉంటాను. అలాంటి గురువు గారు నన్ను సత్కరించి సన్మానించి, నేను అంటున్నాను ప్రియులారా, నాతో దీప జ్వలన అనగా ఆ యొక్క పని కూడా చేయించారు. ఎందుకంటున్నానంటే క్రైస్తవ్యం నేర్పేది అదే. ఈరోజు నీలో ఉన్నటువంటి ఆత్మకు మించిన దేవుడు లేడండి. దీనికి మతాన్ని తీసుకురాకండి. మా పిన్ని గారు చచ్చిపోయారు. మా పిన్ని గారు చనిపోతే మా తమ్ముళ్ళు అన్నారు, అన్నయ్య నీకు అన్నీ తెలుసు కనుక మాకు తోడుగా ఉండన్నారు. తప్పకుండా ఉంటానని వాళ్ళతోనే ఉన్నాను. శరీరాన్ని తీసుకొని వెళ్ళాం, కట్టెల మీద పెట్టాం. పంతులు గారు మంత్రోచ్చరణ మధ్యలో తమ్ముళ్ళు నిప్పు పెట్టారు, వాళ్ళని వెళ్ళిపోమన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను పంతులు గారు నిలబడి చూస్తున్నాం కాలుతున్న శరీరాన్ని. విచిత్రం ఏంటంటే ఆ కాలిపోతున్న శరీరం మంటలకు కరిగి, ఈ కొవ్వు కరిగి శరీరంగాలు పైకి లేస్తుంటే కర్రతో కొడతాడని చెప్పానుగా కాటి కాపరి. వాడు కర్ర పట్టుకొని వస్తున్నాడు. వాడు నన్ను చూశాడు, గుర్తుపట్టి ప్రైజ్ లాడు సార్ అంటున్నాడు. ఆడు ముందు పని కానివరా బాబా అన్నాను నేను. కానీ ఒక సత్యం తెలిసింది, తగలబడుతున్న నా తల్లి శరీరం బ్రాహ్మణ శరీరమే కానీ కర్రతో కొట్టేవాడు మా క్యాస్టోడు కాదండి. ఆ మర్నాడు అస్థికలు సేకరించడానికి కొండ తీసుకొని వెళ్ళాం. విచిత్రం ఏంటంటే అస్థికలు బ్రాహ్మణ అస్థికలు అవ్వునుగాక, కానీ పట్టుకెళ్ళిన కొండ చేసినోడు మా క్యాస్టోడు కాదు. రాజమండ్రి గోక్షపాద క్షేత్రానికి తీసుకెళ్ళని గోదావరిలో కలుపుతారంటే
పడవ నడిపేవాడు మా కులస్తుడు కాదు, మీ వాడే అగ్నికుల క్షత్రియుడు. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, ఎవడికో రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడితే 2 రక్తం సీసాలు ఎక్కితే బతుకుతాడన్నారు. వెంటనే తీసుకొచ్చారు. ఆ రక్తం ఎక్కుతూ ఉండగా అతడు ఉనికిలోకి వచ్చాడు. డాక్టర్ గారు అన్నారు, ఈ సీసా కూడా అయిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చయ్యా అన్నప్పుడు అతడు అంటున్నాడు, ఈ బ్లడ్ మా క్యాస్ట్దేనా అని అడగమనండి, కాదని పీకెత్తే నువ్వు పోతావు. హల్లెలూయా. నేను అందుకనే ఓపెన్గా అంటున్నాను, ఇవేవి మనతో రావు. వచ్చేదల్లా ఏంటో తెలుసా, నీ లోపల ఉన్న ఆత్మ పవిత్రంగా మార్చబడితేనే. ఆ ఆత్మను పవిత్రంగా చేయడానికే ప్రభు వచ్చాడు తప్ప ఆ పట్టిన పాప చీడను వదిలించడానికి. ఈ రోజుకి మానవుడు ఆ పాపం పోగొట్టుకోవడానికే పనిచేస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. నేను ఎవరిని కించపరచట్లేదని ముందే చెప్పాను. రికార్డ్ అవుతుంది కనుక ఏదైనా సందేహం ఉంటే అది నా వ్యక్తిగతమైన విషయాలే చెప్తున్నాను కనుక ఆ రీతిగానే అడగండి. ఎందుకంటే నేను ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేసిన అనుభవం ఉన్నది నాకు. ఇంతకంటే పెద్ద వేదికలండి, 13 మండపాలు కట్టానండి. అరటి దొప్పలతో మండపాలు కట్టడంలో నేను స్పెషలిస్ట్ని. నన్ను అనేక ప్రాంతాలకి తీసుకెళ్ళేవారు. 3 రోజులు ఉండిపోయేవాడిని అండి. నేను ఎందుకు చెబుతున్నానంటే, చివరిలో ఒక మాట అంటారు, அறிஞ்சும் அறியாமலும் தெரிஞ்சும் தெரியாமலும் நாங்கள் செய்ய எல்லா பாவங்களை பொறுத்து காத்தி రక్షిక్యం సత్యమాన పొన్ను 18 బడిలు వసిక్యమని మలయాళంలో చెప్తారు. అర్థం కాక అనాలోచితంగా తెలిసి తెలియక మేము చేస్తున్న ప్రతి పాపము నుంచి మమ్మల్ని కాచి కాపాడి రక్షించు దేవా అని అర్థం. ఇప్పటికీ మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి, అక్కడున్న పంతులు గారో పూజారి గారో మనకి తీర్థం పోస్తారు. వెటకారంగానో తమాషాగానో తీసుకోకండి. టేస్ట్ చూడడానికి తీర్థం పోయిరండి. తీర్థం పోస్తూ 3 మాటలు చెప్తారు, అకాల మృత్యుహరణం. అకాల మృత్యు అంటే సడన్గా చావు రాకుండా ఉండాలని. సర్వరోగ నివారణం, ప్రతి రోగము నివారింపబడాలి. సమస్త పాప క్షయకరం, ఖచ్చితంగా ప్రతి పాపము క్షయము అంటే నాశనం అయిపోవాలి అని ఏ దేవుడైతే ఆ దేవుడి పేరు చెప్పి ఆ తీర్థం పోస్తారు. మనకి దృష్టి అంతా తీర్థం మీద ఉంటుందే తప్ప ఆ మంత్రం మీద ఉండదు. వారు కూడా జనాలని బట్టి అకాలమూర్తి అరుణం సర్వరోగ నివారణం సమస్వాక్షేకరం అవి పాదోదకం భావనం శుభం. నేను మళ్ళీ అంటున్నాను, ఆ పాపం పోగొట్టుకోవడానికి ఒక తీర్థమా? ఈరోజు ఆ పాపం పోగొట్టుకోవడానికి తీర్థం అయితే నేను అన్నవరం దేవస్థానంలో అరగుండు చేయించుకొని జంజం వేసుకోవడమే కాదు. ఇంద్రగంటి గోపాలకృష్ణ గారని ప్రధాన అర్చకులుగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకున్నారు. వారు ఉన్నప్పుడు నేను గుడికి వెళ్ళినప్పుడల్లా చేతిలో పుష్పాలు పెట్టించి మంత్ర పుష్పాన్ని చదివిస్తారు, ఆత్మ ప్రదక్షిణ మంత్రం చదివిస్తారు. యాని కానిచ పాపాని. నేను చెప్పేవన్నీ మీకు విచిత్రంగా ఏమీ అనిపించక్కర్లే. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ఎవరైనా సరే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి యాని కానిచ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది మంత్రం అంతా. యాని కానిచ పాపాని, బై ఎనీ మీన్స్ వీఆర్ అండర్ సిన్, జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. దక్షిణం అంటే కుడివైపు అని అర్థం. పాపోహం, నేనే పాపాన్ని. పాప కర్మాహం, నా కర్మలు క్రియలు పాపం. పాపాత్మ, నా లోపలున్న ఆత్మ పాపం. పాప సంభవ, నేను పుట్టడమే పాపం. నేను చెప్పినంత తీరిగ్గా బ్రహ్మలు చెప్పరు. చేతులు పువ్వులు పెడతారు. యాని కానిచ పాపాని జన్మ అంతర్కృతానిచ తాని దాని 3 సార్లు తిరగండమ్మా. పువ్వట్టు తిరుగుతాం, ఖచ్చితంగా తిరగాలి. మానవ బ్రతుకు తిప్పబడాలి, 3 సార్లు తిప్పబడాలి. ఇదిగో ఈయన దగ్గరికి 2 తిప్పుతారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములు ఈ రాత్రి నీ బతుకు తిప్పబడితే ఇహలోక సౌఖ్యం పరలోక భాగ్యం. దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టి స్తోత్రం చెబుదాం. తిప్పబడాలి. అలా తిరిగినప్పుడు ఏమంటారో తెలుసా అండి? జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయాదేవ. ఎంత కరెక్ట్గా ఉన్నాయండి మాటలు. కృపను కలిగి ఉన్నవాడా, శరణాగత వత్సల, నువ్వే మాకు శరణం. అన్యదా శరణం నాస్తి, ఎవరక్కర్ల మాకు. త్వమేవ శరణం మమ తస్మాత్ కారణ్య భావే రక్ష రక్ష. నేను చెప్పేది మీకే అర్థమైపోతుంది కదా. నేను మళ్ళీ అంటున్నాను,
నా కృప నీకు చాలు అన్న మాట అన్న ప్రభు ఈ బైబిల్లోనే ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దయచేసి కృప దగ్గరికి రండి, మతాల దగ్గరికి ఎవరు రాబాకండి. ఒకవేళ నిజంగానే యేసుక్రీస్తు విదేశాలకు చెందిన దేవుడైతే భారతదేశంలో పుట్టి ప్రతి రక్త కణంలో భక్తి భావాలతో పెంచబడిన నాకు యేసక్కర్లా. ఒకవేళ యేసుక్రీస్తు కులం తక్కువ వాళ్ళకే దేవుడైతే అగ్రవర్ణమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నాకు యేసక్కర్లా. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది అర్థం చేసుకోవడానికే ఈ జ్ఞానయుక్తమైనటువంటి సభలు. అందుకనే వివరంగా చెబుతున్నాను ప్రియులారా. నేను ఇలా మాట్లాడుతుంటే పంతులు గారు మురిసిపోయారు. ఆయన పంచి కట్టుకొని ఉన్నారు, అడ్డంగా బొట్టు పెట్టుకొని ఉన్నారు, పైన దోవతి కప్పుకొని ఉన్నారు. నేను స్టేజ్ దిగి వెళ్తుండగానే ఆయన నన్ను చూసి పలకరించారు, నమస్కారం అన్నారు. నేను ప్రతి నమస్కారం చేశాను. మంది ఏ ఊరు అన్నారు. మంది కాకినాడ అండి అన్నాను. మా బాగా చెప్పావు అన్నారు. సంతోషం అండి అన్నాను. అయితే నాకు సందేహం అన్నాడు. అయ్యా పెద్దవారు మీరు అడిగితే నేను చెప్పడం ఏమిటండి, అయినా అడగండి అన్నాను. నీకు ఆకాశాత్ పతితం తోయం తెలుసా? అయ్యా తెలుసు, చెప్పు. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చితి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి. అవునా? దాని అర్థం ఏమిటి? ఆకాశం నుంచి పడిన ప్రతి వర్షం, బిందువుగా పడిన వర్షం కాలవై ఏరులై నదులై సముద్రంలోనే కలవాలి. దాని అర్థం అదే. ఎవరు ఏ దేవుడికి దండం పెట్టుకున్నా అందరూ మోక్షానికే వెళ్ళాలి. అది దాని అర్థం. మరి ఎందుకు నువ్వు ఇలా చెప్పావు అని అడిగారు. అయ్యా మీరు పెద్దవారు, ఒక వివరం అడుగుతాను, విశ్లేషణ చేయగలరా అన్నాను. అడుగు అన్నారు. మీలో ఎవరికైనా కంటికి బాధ కలిగితే కంటి వైద్యుని దగ్గరికి వెళితే కంటి వైద్యుడు కంటిని పరీక్ష పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మెడను వెనక్కి వాల్చి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేస్తాడు. ఐ డ్రాప్స్ వేసుకున్న 2 నిమిషాలకి గొంతులోకి చేదుగా వస్తుంది. అవునా కాదా బ్రదరు? ముక్కులో డ్రాప్స్ వేసుకున్నా గొంతులోకి చేదు వస్తుంది. అవునా కాదా? చెవిలో డ్రాప్స్ వేసుకున్నా గొంతులోకే వస్తుంది. అవునా కాదా? అంటే ఎందులో పోసుకున్నా గొంతులోకే దిగుతుందని కాసేపట్లో వర్తమానం అయిపోతుంది. ఇంటికి వెళ్ళి అన్నం పెట్టుకొని సాంబార్ ముక్కులు వేసుకొని అన్నం చెవిలో దోసే వెళ్తుందా? దానికి దేవుడు ఒక మార్గం పెట్టాడు. ఏంటది? నోరు. అలాగే ప్రతి ఆత్మ పరభాగ్యం చేరడానికి ఒక మార్గం పెట్టాడు. ఆ మార్గమే యేసుక్రీస్తు. చెప్పండి కూడా స్తోత్రం చెల్లిద్దాం. ఆ మార్గమైన ప్రభువుని తెలుసుకోండి. మతపరమైన దేవుడైతే మనకు వద్దే వద్దు. నేను ఓపెన్గా చెబుతున్నాను, ఇందులో ఏ సందేహాలకి తావేలే. నేను చాలా స్పష్టంగా అంటున్నాను, ఈ పాపపు చీడబట్టిన ఆత్మను పవిత్రాత్మగా, అందుకనే బైబిల్లో ఉందండి, ఒకరోజు ఆయన దగ్గర మనం నిలబడాలి. ఈ శరీరాలన్నీ మట్టిపాలో బుగ్గిపాలో అయిపోతాయి. బయటకు వచ్చేది ఆత్మ. ఇది ఆయనది. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా ఇచ్చేస్తావు తిరిగి ఆయనకి? అందుకని అంటున్నాను, ఆ ఆత్మకి పవిత్రతను ఆపాదించడానికి, ఆ ఆత్మకు పరిశుద్ధతను ఆపాదించడానికి, ఆ ఆత్మకు ఎటువంటి నిర్దోషత్వమును, దోషము లేకుండా నిర్దోషత్వాన్ని ఆపాదించడానికే ప్రభు వచ్చారండి. అందుకనే స్పష్టంగా అంటున్నాను. నేను ఆ మాటలు మీకు అర్థమవ్వాలని చెబుతున్నాను. ఈరోజు ఆత్మ బయటకు వచ్చినప్పుడు ఏ భేదం ఉండదండి. వీ ట్రాన్స్ప్లాంట్ అని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళు బోర్డులు పెడతారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, గుండె కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. తెలుసా? మీరు గూగుల్ సెర్చ్లో కొట్టండి. బెంగళూరులో జరిగిన మేజర్ యాక్సిడెంట్. ఒక యవ్వనస్తుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతున్నాడు. అప్పుడు అతను ఏమన్నాడంటే, నా శరీరంలో ఏ అవయవాలు ఉపయోగపడతాయో అవన్నీ నేను డొనేట్ చేస్తున్నానని డిక్లరేషన్ ఇచ్చేశాడు. వీ కెన్ డొనేట్ 9 ఆర్గాన్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ అవర్ డెత్. మనం చచ్చిపోయిన వెంటనే 9 అవయవాలు డొనేట్ చేయొచ్చు. అదే సమయానికి చెన్నై హాస్పిటల్లో ఒక యవ్వనస్తునికి గుండె అవసరం. వెంటనే కర్ణాటక ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం స్పందించాయి. డాక్టర్లు మాట్లాడుకున్నారు. ఆ కుర్రోడు చచ్చిపోయిన వెంటనే అతని గుండెని తీసి ఇలాంటి ఒక బాక్సులో పెట్టి అత్యంత వేగవంతమైన మార్గంలో ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్లో చెన్నైకి చేర్చి హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ అబ్బాయికి అతికించి ఆ అబ్బాయిని బతికించింది వైద్యశాస్త్రం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుండెను కూడా బాగు చేయొచ్చు. మరి నీ ఆత్మను ఎవరు బాగు చేస్తారు? ఈ ఆత్మకు పట్టిన చీడ నుంచి నిన్ను తప్పించేది ఎవరు? నేను అందుకనే అంటున్నాను, నేను ఈరోజు అలాంటి ఒక పుణ్యకార్యం చేయడానికే ప్రభు వచ్చాడు తప్ప
ఎవడి మతాలు ఎవడి కులాలు మార్చడానికి రాలా. నేను మళ్ళీ అంటున్నానండి, నేను ఎప్పుడు మీరు అలాంటి భావాలు మనసులోంచి తీసేయండి. ప్రతి ఒక్కరిలోనూ దేవుణ్ణి చూడడానికి ఇష్టపడండి. మనకున్నటువంటి ఉపనిషత్తుల్లో మైత్రియోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది, ఏకాదశ ఉపనిషత్తులు. ఆ మైత్రియోపనిషత్తు ఏమంటుందో తెలుసా? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన. అది సనాతనం అంటే. అంతే తప్ప చెతక్కొట్టేయడం సనాతనం కాదు. మన దేశం అలాంటి భక్తి నేర్పలేదు. నేను మళ్ళీ అంటున్నాను ప్రియులారా, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ గుడిమెల్లంక అనే గుడివాకలంక అనే ప్రాంతంలో నేను అతిథిగా వచ్చాను. నన్ను చొక్కా పడుకొని గుంజేసి కొడతారా? అదా మన దేశం నేర్పింది. ఆస్ట్రేలియా నుంచి తన దేశాన్ని, తన స్వజనాల్ని వదిలిపెట్టి భారతదేశంలో ఉన్న కుష్టి వ్యాధిగ్రస్తులకు సేవ చేయడానికి వచ్చేసింది ఒక కుటుంబం. ఆ కుష్ఠోళ్ళ మధ్యలో పనిచేస్తున్నారండి. వాళ్ళు కూడా చచ్చిపోతారని తెలుసు. చచ్చే ముందు మమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారని తెలుసుకొని చచ్చిపోవాలని వీళ్ళ తపన. విచిత్రం ఏమిటో తెలుసా అండి, ఒకరోజు రాత్రి అయిపోయింది. అతను తన భార్య కుమార్తెలతో అంటున్నాడు, కుమార్తెతో, మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండండి, నేను అబ్బాయిలు అనగా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, ఇద్దరు కొడుకులను వేసుకొని నేను మన వ్యాన్లోనే పడుకుంటాం, ఉదయాన్నే లేచి అందరూ మన ఊరు వెళ్ళిపోదామని భార్యని కూతురిని ఒక ఇంట్లో పడుకోబెట్టి వీళ్ళు వ్యాన్లో పడుకున్నారు. కరుడు గట్టిన మనస్తత్వం కలిగినటువంటి మత ఛాందస్సులు ఏం చేశారో తెలుసా? అర్ధరాత్రి సమయంలో ఆ వ్యాన్ తెరవబడకుండా చేసి దాని మీద పెట్రోల్ పోసి నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా ఆ ముగ్గురిని కాల్చి చంపేశారండి. ప్రపంచం నివ్వెరపోయింది, భారతదేశం సిగ్గుపడిపోయింది. అతిథులుగా వచ్చిన వాళ్ళని భక్తి పేరిట చంపేశారండి. వెంటనే దానికి ఒక కమిటీ వేశారు, 13 మందిని పట్టుకున్నారు. ఆ 13 మందిని జైల్లో పెట్టారు. ఆ చచ్చిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్యను పిలిచి కోర్టులో వాళ్ళని హాజరుపరిచి, ఇదిగో నీ భర్తను నీ ఇద్దరు పిల్లల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి మాడి చచ్చిపోయేటట్టు చేసిన వాళ్ళు వీళ్ళే, నీకు అవకాశం కల్పిస్తున్నాం, నువ్వే శిక్ష వేయమంటావో అది వేసేస్తావన్నది భారత ప్రభుత్వం. ఆవిడ ఏమందో తెలుసా అండి, నా భర్తకి కానీ నా పిల్లలకి కానీ వీళ్ళెవరో తెలియదు, వాళ్ళతో మాకు ఎటువంటి గొడవలు లేవు. ఒక మాట మట్టుకు చెప్పగలను, వాళ్ళ భక్తి వాళ్ళకి అది నేర్పిందేమో కానీ నా భక్తి నాకు నేర్పింది ఏంటంటే వాళ్ళను క్షమించమని చెప్తున్నాను. అంది చప్పట్లు కొట్టి గట్టిగా. అది క్రైస్తవ్యం అంటే. అంతే తప్ప సనాతనం అన్న దానికి అర్థం క్రైస్తవ్యం. ఈరోజు తోటి మనిషిలో నువ్వు దేవుణ్ణి చూడగలవా? నా కాకినాడ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయిందండి. నా పాస్టర్ గారిని నడిచి వెళ్ళిపోమన్నాను. ఆ యాక్సిడెంట్ అయిన కుర్రాడిని నా వీపు మీద వేసుకొని నా స్కూటర్ ఎక్కించుకొని ఒక ఆటోతో నాకు సహాయం చేస్తానని అతను వెనకాల కూర్చున్నాడు. వెంటనే నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయండి అని అన్నాను. ఆయన అన్నారు, ఇది యాక్సిడెంట్ అంటున్నావు కదా లక్ష్మణ్, మనం దూరకూడదు అన్నాడు. కాదండి పాపం, వాడికి కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయండి, వాడికి ఉనికి వస్తుంది అన్నాను. వాడు మొత్తానికి బాగుపడ్డాడు. ఆ క్షణాన్ని వాడు లేచి నంబర్ చెప్పాడు. ఆ నంబర్కి కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్నగారు వచ్చారు. ఆయన ఒక బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్. వెంటనే వాళ్ళ కొడుకుని అప్పగించాను. విచిత్రం ఏంటంటే వాళ్ళ తండ్రి నాకు నమస్కారం చేసి తీసుకొని వెళ్ళిపోయారు కొడుకుని. ఒక నెల రోజుల తర్వాత నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను పార్సిల్ కొరకు. అక్కడ భార్యాభర్తలు ఇద్దరు టిఫిన్ తింటున్నారు. ఆయన గుర్తుపట్టాను నేను. ఏమండి బాగున్నారా అని పలకరిస్తే ఆయన అన్నారు, మీరు ఎవరో నాకు తెలియదు సార్ అన్నారు. అయ్యా, ఆ రోజు యాక్సిడెంట్ అయితే మీ అబ్బాయిని తీసుకొచ్చి మీకు అప్పగించాను కదా అంటే, వెంటనే ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి, తింటున్న తిండి ఆపేసి చేతులు గడిగేసుకొని నమస్కారం చేసి, అయ్యా నా కొడుకు నువ్వు కాపాడు, ఉండకపోతే బిడ్డ చచ్చిపోయేవాడు అయ్యా. అమ్మమ్మ మీరు అలా అనకూడదమ్మా, ఏదో చేయగలిగింది నేను చేశాను అన్నాను. ఆవిడ అక్కడతో ఊరుకోలేదండి. ఆవిడ ఏమందో తెలుసా అండి, సాక్షాత్తు ఆ సాయిబాబాయే నీ రూపంలో వచ్చి నా కొడుకుని కాపాడాడు అంది. ఇప్పుడు నేనేం చేయాలి?
నేను ఒకటే అన్నాను, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నాలో కనపడడం నేను చేసుకున్న ధన్యత. దేవునికి స్తోత్రం. ఈరోజు క్రీస్తును చూపించగలవా నువ్వు? మానవత్వాన్ని చూపించడమే మనిషిలో ఉన్నటువంటి దైవత్వం. ఈరోజు ఆ మానవత్వం చంపేసే మతభక్తి మనకెందుకో? యేసు ఎక్కడ మతాన్ని నేర్పలే. తోటి మనిషిని ప్రేమించమన్నాడు, శత్రువుని సైతం క్షమించమన్నాడు, అవసరమైతే పిడికడ అన్నం పెట్టమన్నాడు. నేను మళ్ళీ చెబుతున్నానండి, అలాంటి ప్రభువుని గురించి ఈ రాత్రి మేము ప్రకటిస్తున్నాం. ఈజ్ నో వే కనెక్టెడ్ విత్ ఎనీబడి. ఎవరితోనూ ఆయనకి మత గొడవలు, కుల గొడవలు లేవు. ఈ రాత్రి నీ కనులు తెరవబడాలని నా తపన, తాపత్రయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉందండి. ఆ దేవాది దేవుని యొక్క సువార్త ప్రకాశమానము వారికి కనబడకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలిగించేస్తుంది. ఈరోజు నేను మళ్ళీ అంటున్నాను ప్రియులారా, మన మనోనేత్రాలు తెరవబడును గాక. ఆ మనోనేత్రాలు తెరవడానికి వచ్చాడు ఆ యేసుని. అర్థం చేసుకోండి, మీకు అర్థం అవడానికి చెబుతున్నాను. ఒక 5గురు లిటరల్లీ గుడ్డోళ్ళు, వాళ్ళ 5గురు కళ్ళు లేవు, వాళ్ళు కబోదులు. వాళ్ళకి ఆశ పుట్టింది. వాళ్ళకి అనుకున్నారు ఏనుగును చూడాలనే ఆశ పుట్టింది 5గురు గుడ్డోళ్ళకి. ఈ ప్రభాకర్ గారికి స్వచ్ఛంద సేవ ఎక్కువ. ఆ 5గురు వచ్చారు, ప్రభాకర్ అన్న మాకు ఏనుగుని చూపించవా అన్నారు. ఈయన తినకుండాడు. పక్కన ఏలూరులో జరుగుతున్న జమునా సర్కస్కి తీసుకెళ్ళిపోయాడు. ఆ సర్కస్ యాజమాన్యంతో అంటున్నాడు, అయ్యా ఈ 5గురికి కళ్ళు ఇవ్వండి, ఏనుగును చూస్తారంట, చూపించచ్చా అంటే, సర్కస్ గుడారంలో ముందేసేదే ఏనుగు, వెళ్ళి చూపించమన్నారు. ఈ 5గురిని తీసుకొచ్చి ఈయన అక్కడ వదిలేశాడు. ఇదేనయ్యా ఏనుగు చూడండి అన్నారు. అందులో ఒకడు వెళ్ళి ఏనుగుని తడుగుతున్నాడు. ఆడు అంటున్నాడు, రే ఏనుగంటే ఏటో అనుకున్నా, పెద్ద గోళ్ళగా ఉందరా అన్నాడు. ఆడికి అది తెలుసు. ఇంకోటి ఏనుగు కాలట్టుకొని హై ఏనుగంటే స్తంభం రా అన్నాడు ఆడు. ఇంకోటి తొండ పట్టుకొని రోకలు బండ అన్నాడు. ఇంకోటి చెవి పట్టుకొని చేట అంటున్నాడు. ఇంకోటి తోకట్టుకొని బూజులు కర్ర అంటున్నాడు. వాళ్ళకి అవే తెలుసు. ఇంతకీ అసలు విషయం ఏనుగంటే గోడ, ఏనుగంటే రోకల బండ, ఏనుగంటే చేట, ఏనుగంటే స్తంభమా, ఏనుగంటే బూజుల కర్ర, ఏనుగంటే ఏమై ఉంటుంది? గుడివాకలంక. ఏనుగంటే అంత కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా, ఏనుగంటే ఏనుగే. ఈ 5గురికి కళ్ళు లేవు కనుక వాళ్ళు ఏవో పేర్లు పెట్టారు కనుక అవి అయిపోతాయా? ఈరోజు యేసుని తెలియక మనోనేత్రాలు మూసుకుపోయిన వాళ్ళు పెట్టే పేర్లు, ఆయన అమెరికా దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు, కులం తక్కువ వాళ్ళకి దేవుడు, వాళ్ళకి దేవుడు, దొరలకు దేవుడని నువ్వు ఎన్ని పేర్లైనా పెట్టు, యేసు యేసే. నీ మనోనేత్రాలు తెరవబడితే అర్థమవుతాడు మహానుభావుడు. అందుకనే ఆ జ్ఞానము నీలోకి వచ్చునుగాక. మీలో కొందరికి దేవుని గురించిన జ్ఞానము లేదు. ఎందుకన్నాడంటే అది అజ్ఞాన కాలం అండి. అది అజ్ఞాన కాలాలు. ఈ రోడ్లో నేను వచ్చినప్పుడు నానా యాతన పడ్డానండి. ఆ కొడ్లవల్లేరు దగ్గర నుంచి కొన్ని కిలోమీటర్లే రోడ్డు పడ్డది. ఆ తర్వాత అసలు ఈయన చెప్పలే. ఇంక అక్కడి నుంచి స్పాంజ్ రోడ్. నానా యాతన పడి ఇక్కడికి వచ్చాను ప్రియులారా. నేను మళ్ళీ మీతో చెప్తున్నాను, నేను ఒకప్పుడు రోడ్డు లేదండి, ఆ మొక్క కూడా లేదు. ఇప్పుడున్నది అలాగే ఉండిపోదు, రాబోయే దినాల్లో అద్భుతమైన రోడ్డుగా మారుతుంది. అవునా కాదా? అప్పుడెప్పుడో నేను ఒక పనికిమాలిన రోడ్డు చూశానని నేను ఫిక్స్ అయిపోయినా అయ్యా మా గుడివాకలంక మీరు రావాలండి బాబోయ్, అది మామూలు రోడ్డు కాదు నాయనో, ఒకసారి గుదిపెత్తే 3 సార్లు గుద్దేది అని అంటానా? అది ఒక్కప్పుడు అండి, అది ఒక్కప్పుడు. ఇప్పుడంతా మారింది, తెలుసుకోండి. ఆ అజ్ఞాన కాలాలను విడిచిపెట్టండి. నా చిన్నప్పుడు 6వ తరగతి చదువుతుంటే స్కూల్కి సెలవు ఇచ్చేశారు. ఏం చేయాలో తెలియక కాగితం పడవలు తయారు చేసి వేస్తున్నాను, ఒక చిత్తు కాగితాల పుస్తకం తెచ్చుకొని. ఆ నీళ్లలో కొట్టుకెళ్ళిపోతుంటే ఆనందిస్తుంటే మా ఇంటికి 3వ ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు, బద్రి అని. వాడు ఇప్పుడు కాకినాడలో అడ్వకేట్. వాడు మొత్తానికి నా పక్కకు వచ్చి కూర్చున్నాడు. వాడు కాగితం పడవలు చేసి వేస్తున్నాడు. సడన్గా ఉన్నట్టుండి నాకు డౌట్ వచ్చి అడిగాను, అసలు ఈ వర్షం ఎలా పడుతుందిరా అన్నాను. ఆడేదో మహా మేధావిలాగా అన్నీ అడిగి తెలిసినట్టు, ఈ వర్షం ఏంటనుకుంటున్నారా, దేవుడు పోస్తున్నా.
నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఇదేమిటిరా దేవుడు ఇలా పోస్తున్నాడు, మన పిల్లకాయలం తక్కువ పోస్తాం, ఆయన దేవుడు కనుక పోస్తూనే ఉంటాడు. ఇప్పుడు పిల్లలతో చెప్పండి, ఇప్పుడు పిల్లలతో చెప్పడం కాదు, మీరైనా నవ్విపోతారు. అది అజ్ఞాన కాలం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్లుగా ఊరుకున్నాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒక మంచి మనిషిగా మీరు అర్థం చేసుకోండి ప్రభువుని. ఒక మంచి మనిషిగా జీవించి చూడండి. ఎవరో చెప్పారని గట్టి గట్టి కేకలు వేస్తే అయ్యేది కాదు ఈ భక్తి. ఎవరో చెప్పారని మీరు నమ్మకండి. ఇది అనుభవంతో తెలుసుకున్నాను నేను. అందుకనే చెప్తున్నాను నేను. కత్తి పట్టుకున్న చెయ్యి ఈరోజు బైబిల్ పట్టుకుందని నిన్నే సాక్ష్యం విన్నాం. అనుభవంలో తెలుసుకున్నారండి ఆయన. ఈరోజు నేను అనుభవంలో తెలుసుకొని మాట్లాడుతున్నాను. అనుభవంలో మీరు కూడా ప్రభువుని తెలుసుకోండి. ఎవరో నాలాంటి వాడు 4 మాటలు స్టేజ్ మీద చెప్పాడు కదా అని నిజమే అనుకున్నారు కనుక మీ అనుభవంలో మీకు ప్రభు దొరకాలి. మీ అనుభవపూర్వకంగా ప్రభువుని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే ఒక ఆయనకి వాళ్ళ తండ్రి అంటే చాలా ఇష్టం. ఆ తండ్రితో రోజు 10 నిమిషాలు మాట్లాడకపోతే గడవదు. ఆయనకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు చూస్తున్నాడు, తాతతో నాన్న గడిపే సమయం అంతా చూస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఆయన కాలం చేసేసారు, వయసు పెద్ద అయిపోయి. అప్పుడు అన్నాడు, ఒక నాలాంటి వాడిని పిలిచి, అయ్యా ప్రతి నెల మాసికం పెట్టుకుంటాను, నాకు సాయం చేస్తారా అన్నాడు. తప్పకుండానండి అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన రోజే, అది తీదామని వారం అవని ఏం చూసుకోవట్లే, ఆ రోజు పెడితే చాలు. అది 13వ తారీఖు, ప్రతి నెల 13వ తారీఖు పెట్టండి. విచిత్రం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పిల్లి తిరుగుతూ ఉంటుందండి. వీళ్ళ నాన్న పేరిట పెట్టే పిండం ఆ పిల్లి తినేస్తుందేమో అని ఆయన ఒక గంప తీసుకొచ్చి ఆ పిల్లిని గంప కింద పెట్టి, ఇప్పుడు పంతులు గారితో పెట్టండి అనేవాడు. ఆయన పెట్టేవాడు, వెళ్ళిపోయేవాడు. ఇదంతా చిన్న కుర్రాడు చూస్తూనే ఉన్నాడు. కాలక్రమంలో ఆ పిల్లి ఎక్కడికి పోయిందో పోయింది. ఈ తండ్రి కూడా పెద్దోడు అయిపోయాడు. ఈయన కాలం చేశాడు. అప్పుడు ఆ కొడుకు అంటున్నాడు వాడి ఫ్రెండ్తో, రే మా నాన్న వాళ్ళ నాన్నకి చేసినట్టుగా నేను కూడా మా నాన్నకి పెడతాను రా పిండం అన్నాడు. దానిదే ఉందరా, తండ్రిని సన్మానించుకోవడానికి మించిన భక్తి లేదు, చేసుకో అన్నాడు ఈడు. వెంటనే నాలాంటి వాడితో ఒకడు కుదుర్చుకొని ప్రతి నెల మా నాన్న పెట్టినట్టే నేను కూడా మా నాన్నకి పెడతాను అన్నాడు. సరే నాయన పెట్టుకో అన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే వీడేం చేసేవాడు తెలుసా, ప్రతి నెల ఆ తారీఖున ఏలూరు వెళ్ళడం, ఓ పిల్లి ఒక గంప కొనుక్కు రావడం, ఆ పిల్లిని తీసుకొచ్చి గంప కింద పెట్టడం, అప్పుడు పిండం పెట్టమనేవాడు. ఈ పంతులకు అర్థమయ్యేది కాదు. ఏమండో పిండం కూడా తెలుసు కానీ పిల్లి కూడా ఎక్కువ మాడగా, మా బాబు చేశాడు నువ్వు చేయి అంతే. ఇప్పుడు ఎవరికైనా కాస్త చెప్దామంటే చాలు ఎక్కువ మాడగా. అసలు తెలుసుకోరా, తెలుసుకోవాల్సిన పని లేదా? ఈ బ్రతుకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ దైవిక జ్ఞానాన్ని గ్రహించుకోవడానికి. మీరు చేస్తున్న భక్తిని ఎప్పుడు తిట్టకండి, అది మీకు ఆశీర్వాదమే కాదు. నేను అంటున్నాను, తిట్టడానికి దేవుడు భక్తి చేయమనలా, గ్రహించుకోవడానికి భక్తి చేయమన్నాడు. రామకృష్ణ పరమహంస గారు లాంటి వాళ్ళు యేసుక్రీస్తుని చూశారండి. స్వామి వివేకానంద లాంటి వాళ్ళు యేసుక్రీస్తే మోక్ష ప్రదాతని అంగీకరించారండి. నా కారులోనే ఉన్నాయి ఆ పుస్తకాలు, మీకు ఇప్పుడే కావాలంటే సాక్ష్యంగా చూపించగలను. ఎందుకంటున్నాను తెలుసా ప్రియులరా, ఈరోజు ఆ జ్ఞానాన్ని తెలుసుకోండి అంతే. ఆ జ్ఞానాన్ని మీకు దేవుడే నేర్పించాలి. అయ్యగారు చెప్పారు కదా, సమయానికి ముగించే ప్రయత్నం చేస్తాను నేను. నిన్నటికంటే ఒక అరగంట ముందే ముగిస్తాను, సరేనా? నేను ముగించాలన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మీరు చెప్పండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంక మీరేం చేయలేదు స్వామి. నేను అంటున్నాను, ఈ సమయంలో ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఐ వుడ్ లైక్ టు టెల్ యూ ఏ గ్రేట్ థింగ్. చాలా వేగవంతంగా ఇవ్వబడిన సమయంలో ముగించే ప్రయత్నంలో ఈ రాత్రి ఒక శ్రేష్టమైనటువంటి మాట చెప్తాను. ఎంతమంది ఇక్కడ ఆశీర్వాదకరంగా మారిపోవాలని ఆశ కలిగి ఉన్నారు? చేతులు పూర్తిగా ఎత్తండి. అక్కడెక్కడో అడ్డాలంకలు పూలు అమ్ముకునే వాళ్ళగా వాళ్ళకి మోరమోర కొలిచి అలవాటు అయిపోద్ది కదా బ్రదరు. ఆగడల్లంక, ఎస్, అది అటు వచ్చాను నేను. ఆడెవడో పూలు అమ్ముతున్నాడు. ఈ రాత్రి నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి పంపునుగాక. ఇక్కడ అందరూ కూడా బైబిల్లో ఒక మంచి మాట ఉందండి. కొత్త నిబంధనలోని 27 పుస్తకాల్లో 5 పుస్తకాల విరచితుడు యోహాను గారు. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, ప్రకటన గ్రంథం.
ఈ 5 ఎవరు రాశారంటే యోహాను గారు రాశారు. ఆ యోహాను గారు రాసిన 3వ పత్రిక 2వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనుందో తెలుసా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత గట్టిగా చెప్పగలరో చెప్పండి. అన్ని విషయములలో. కొంతమంది చెప్పారు, ద హూ వాంట్స్ టు బ్లెస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నా జీవితంలో అన్ని భాగాల్లో నేను ఆశీర్వాదకరంగా ఉండాలనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, అన్ని విషయములలో. ఎస్, ఈరోజు అన్ని విషయాల్లో మీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారబోతుంది. ఈ యెహోవా ఉత్సాహ పండగలలో మీరు ఇక్కడి నుంచి ఉత్సాహంతో వెళ్ళాలండి. ఆశీర్వాదాలంటే కార్లు కాదండి, ఆశీర్వాదాలంటే మేడలు కాదండి, ఆశీర్వాదాలంటే ఏవేవో ఆస్తుపాస్తులు కాదండి. నేను కారు కొనుక్కున్న కొత్తలో ఒక ఆయన ఏమన్నాడు తెలుసా అండి? లాజరస్ గారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడండి అన్నాడు. ఏటో చెప్పగలరన్నాను నేను. దేవుడు కారు ఇచ్చాడు కదండి అన్నాడు. అప్పుడు అన్నాను, నిజంగా కారు ఆశీర్వాదం అయితే నిన్న రాత్రి మీటింగ్ నుంచి వస్తుంటే ఆశీర్వాదానికి ప్యాచీ పడిపోయాను. ఆశీర్వాదాలకి ప్యాచీలు ఉండవు. అది కాదు ఆశీర్వాదం అంటే. ఇప్పుడు మీరు నవ్వారే, అది ఆశీర్వాదం అంటే. ఈ నవ్వే నా దేవుడు చూడాలనుకుంటున్నాడండి. ఈ ఉత్సాహమే దేవుడు నీలో నింపాలనుకుంటున్నాడు. అన్ని విషయాలలో ఈ 2022లో మీ కుటుంబం ఆశీర్వదింపబడును గాక. బైబిల్లో అలాగ ఆశీర్వదింపబడిన వారు ఎవరైనా ఉన్నారా అని కొంచెం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి ఉన్నాడండి. త్వరగా ఒక్కొక్క లేఖనం చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు త్వరగా. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడాయను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. అబ్రహాం వాజ్ బ్లెస్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఇంగ్లీష్ బైబిల్లో ఇన్ ఆల్ అని ఉంటుందండి. ఈ రాత్రి నేను అంటున్నాను, ఇక్కడ ఉన్న మీరందరూ వెళ్ళిపోయే లోపులో మీ కుటుంబాలు అన్ని విషయంలో ఆశీర్వాదకరంగా మారిపోవును గాక. ఏం చేసి అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వించబడ్డాడు? ఇట్స్ ఎ గ్రేట్ ప్రామిస్ మేడ్ బై గాడ్. దేవుడిచ్చిన వాగ్దానం అండి అది. ఒక్కొక్క మెట్టుగా మీకు వివరించి నేను ముగిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదవాలి. ఆదికాండం 12:4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. దయచేసి నా మాట వినాలి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం వెళ్ళారు. ఈరోజు ఎంతమంది దేవుడి మాట వింటున్నారు? నాకు కొడుకున్నాడండి. ఆయన బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ చదవడానికి బెంగళూరు వెళ్ళారు. ఆయన సెకండ్ ఇయర్ చదువుతూ ఉండగా వచ్చారు. నేను ఆయన రావడం చూసి, సెలవులకు వచ్చారు, ఆయన అటు వెళ్ళడం చూసి, అక్షయ్ కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టవా అని అడిగాను. చాలా సీరియస్గా మా అబ్బాయి ఏమన్నారు తెలుసా అండి? నేను తేనన్నాడు. నా మాట విన్నాడా? గట్టిగా చెప్పండి అయ్య గారు. అందరూ వినలేదని అంటారు, విన్నాడు కనుకే తేనన్నాడు. హల్లెలూయా. అది వినకపోతే ఏమి అండవు, అవునా కాదా? ఈరోజు నువ్వు వింటున్నావు మిత్రమా, నేను వింటున్నాను, కానీ చేయగలుగుతున్నావా? సడన్గా నా ప్రభు వచ్చేబోతున్నాడండి. ఖచ్చితంగా వచ్చేయడానికి సూచనలు జరిగిపోతున్నాయి. అకార్డింగ్ టు హెచ్కేల్ 38వ అధ్యాయ ప్రకారంగానే ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ల యుద్ధం జరుగుతుంది. క్రీస్తులో ఉన్న వారికి తెలుస్తాయి ఈ సత్యాలు. క్రీస్తు యొక్క రాకడకి ఎంత సమీపంగా ఉందో క్రైస్తవ్యం గుర్తించాలి. అందుకని అంటున్నానండి, నువ్వు చేసావా, విన్నావా అంటే మీటింగుల్లో విన్నాను, యూట్యూబ్లో విన్నాను, లేకపోతే ఇంకొక డిజిటల్ టీవీలో విన్నాను అని ఏం చెప్పగో. చేసావా? అబ్రాము యెహోవా తనతో చెప్పిన ప్రకారం వెళ్ళెను. చదవండి త్వరగా. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. 75 సంవత్సరాల వయస్సులో ప్రయాణం తీసుకున్నాడు. ప్రియులారా, ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన వేసిన మొదటి అడుగు ఏంటో చెప్తున్నాను. 8వ వచనం చదవండి త్వరగా. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి
పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం ప్రియులారా. ఫస్ట్ ఈ బిల్ట్ అన్ ఆల్టర్ ఫర్ గాడ్. దేవుని కొరకు ఏం చేశాడండి? బలిపీఠము కట్టాడు. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, ఆ రోజుల్లో బలిపీఠాలు కట్టెలతోనూ రాళ్లతోనూ కట్టేవారు. కొత్త నిబంధన భక్తులమైన మనతో దేవుడు అంటున్నాడు, ఆ స్థానం మారింది, ఆ పేరు మారింది. ఆ బలిపీఠపు స్థానం ఎవరంటే నువ్వు నేనే. ఆ బలిపీఠం పేరు మన హృదయాలే. డిడ్ యు బిల్డ్ యువర్ హార్ట్ యాజ్ అన్ ఆల్టర్ ఫర్ గాడ్? దేవుడి కొరకు నీ హృదయం అనే బలిపీఠం కట్టావా? ఈరోజు ఎంతమంది హృదయాలలో ప్రభు మాత్రమే వసిస్తున్నాడు? అన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు నా హృదయంలో ఇంకేది ఉండదండి. నా ప్రభువే, ఆయన పనే. ఈరోజు నేను మళ్ళీ అంటున్నాను, నేను నీ హృదయంలో ఎన్ని తలంపులు ఉన్నాయి, నీ హృదయంలో ఎవరెవరికి స్థానం ఉంది, నీ హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. అందుకనే అంటున్నాను, ఈరోజు నీ హృదయం అనే బలిపీఠాన్ని దేవుని కొరకు సిద్ధపరిచావా? అలా సిద్ధపరచడం లేదని ప్రభువు పరితాప హృదయముతో మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అన్నారు. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు. వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. వద్దండి. ఈరోజు దేవుడు అందరికీ దేవుడే. నాతో మాట్లాడుతున్న దేవుడు నీతో మాట్లాడతాడు. నాకు కనబడిన దేవుడు నీకు కనబడతాడు. నా హృదయ బాధ ఎరిగిన దేవుడు నీ హృదయ వేదన కూడా తెలుసుకోగలడండి. పాస్టర్లతోనే మాట్లాడతాడని దాంట్లోంచి బయటికి రండి. ఈ రాత్రి మీరున్న స్థలంలో మీరు అడిగి చూడండి. ఇంకా 2 రోజులు జరగబోతున్న ఈ సభలు, అద్భుతమైన దైవజనుల అభిషక్తులు రాబోతున్నారు. నిశ్చయముగా ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. అడిగండి. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా అడిగి చూడండి. హృదయపూర్వకంగా అడగండి. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అడిగి చూడండి. నిశ్చయముగా దేవుడు చేయబోతున్నాడండి. ఆ రసజ్ఞ అప్పుడే కలుగుతుందండి. నేను అంటున్నాను, యతో హస్త తతో దృష్టి, యతో దృష్టి తతో మనః, యతో మనః తతో భావః, యతో భావః తతో రసః. ఇవన్నీ ఊరికే చెప్పలేదండి ఈ శాస్త్రాలు. ఎంత అద్భుతమైన మాటలంటే, నీ దృష్టి నీ మనస్సు ఒక్కదాని మీదే ఉంచి చూడు, ఖచ్చితంగా కార్యం చూడబోతున్నాం. అద్భుతమైనటువంటి కార్యం 2022లో నా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నీ హృదయాన్ని కట్టుకున్నావా? మార్కు సువార్త 7వ అధ్యాయం 6లో అంటారాయన, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించు పద్ధతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఈరోజు దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తున్నారండి. ఇందులో క్రైస్తవులేమీ మినహాయింపు కాదు. వీళ్ళు వ్యర్థంగానే ఆరాధిస్తున్నారు. లోకరీతిగా చాలామంది ఆరాధిస్తున్నారు వ్యర్థంగా. క్రైస్తవులు ఇలాగే అయిపోయింది. మనుషులు కల్పించే పద్ధతులు, మానవ కల్పిత పద్ధతులు బోధలైపోయినాయండి. నేను ఎవరిని కించపరచట్లేదు, వాస్తవాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఈరోజు మన విశ్వాసాన్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడికో తాకట్టు పెడుతున్నాం. మన విశ్వాసాన్ని తీసుకెళ్ళి దేనికో అమ్మేస్తున్నాం. ఇద్దరు భార్యాభర్తలు మీటింగులు పెడతారు, స్తోత్రం, క్రీస్తును ప్రకటించండి, ఇంకా స్తోత్రం. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కర్చీఫ్లు అమ్ముతారు. కర్చీఫ్లో స్వస్థత ఉందని నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెయ్యొద్దండి. ఇక్కడ ఎంత తెలివిగలలో గుడివక్కలకి. కానీ ఒకవేళ మీకు అలాంటి విశ్వాసం ఉంటే నా కర్చీఫ్ అమ్మేస్తాను. పెద్ద ఖరీదేం కాదు, ఒక 200 రూపాయలు కొత్త నోటు ఇస్తే ఇచ్చేస్తాను. నిన్నే తీసానండి ఇస్త్రీది. పైగా ముందు ఎవరు కొనుక్కుంటారో వాళ్ళకు ఒక ఎక్స్ట్రా ఇంకా అభిషేకం. అసలు ఈ రాత్రి నీ విశ్వాసం దేవుడి మీద ఉందా, దిక్కుమాల కర్చీఫ్ మీద ఉందా? దెయ్యాలు మాట్లాడితే మనకి ఎంత మురిపమో, దెయ్యాల చేత మాట్లాడిస్తే మీకు ఎంత ఇష్టమో. నేను మళ్ళీ అంటున్నాను ప్రియులారా, యేసుక్రీస్తు వారు దెయ్యాలతో మాట్లాడనివ్వలేదండి. చదవండి, నా మాటలు కాదు. మార్కు 1:34, మార్కు 1:34, లూకా సువార్త 4వ అధ్యాయం 41. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న అనేకులను స్వస్థపరిచెను, అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున, అవి అంటే దెయ్యములు, అవి తనను ఎరిగి ఉండినందున ఆయన దెయ్యములను మాట్లాడనివ్వలేదు. చదవండి, లూకా సువార్త 4:41.
వారిలో అనేకుల మీద చేతులుంచి అనేకులను స్వస్థపరిచెను. అంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదండి. ఎక్కడన్నా యేసు మాట్లాడించాడా? ఇప్పుడు మనకు అదొక పెద్ద చోద్యం. పైగా స్క్రీన్ ఒకటి పెడతారు, ఆ దెయ్యం పట్టిన వాడిని ఇలా తీసుకురండి అంటారు. మనకి దెయ్యాలంటే భయం, వాళ్ళ వాలంటీర్లకు భయం ఉండదు. 2 రెక్కలట్టుకు తెచ్చేస్తారు. ఆ దెయ్యం కూడా అనుకుంటే పైకి వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే మొదలెడతాడండి ఆ దెయ్యం జుట్టు పట్టుకొని, చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరిని ఏం చేయడానికి వచ్చావు, నీ పేరేంటి, ఎందుకు వచ్చావు. ఆ జుట్టు ఇచ్చేసిన దెయ్యం కూడా నేను చెప్పను. మీరు అందరూ ఎలా చూస్తారు? ప్రభాకర్ గారు ఆ లాజరస్ సీట్ని నిలబడి మాట్లాడుతున్నాడు, ఈయనేటండి బాబు బుష్ అంటున్నాడు. మీకు అదే కావాలి. నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నాను, మీ హృదయం ఎక్కడుందండి? క్రీస్తు మీద ఉందా? ఇందాక చక్కగా ప్రార్థన చేస్తూ మంచి మాట అన్నారు పాప. లూది అనేటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక ఆమె పౌలు మాటల యందు లక్ష్యం ఉంచాను. పౌలు మీద కాదండి, పౌలు మాటల యందు. మీ లక్ష్యం అంతా ఇక్కడికి వచ్చే స్పీకర్ మీద ఉంటుందండి. ఏ స్పీకర్ ఎక్కడ వస్తాడు, ఏ స్పీకర్ ఎలా అలంకరించుకుంటాడు, ఆ స్పీకర్ వస్తుంటే ఎంత గంభీరమైన ధ్వనులు వస్తాయి, ఇవే మీకు కావాలి. నా పాడికి నేను వచ్చాను, నా షూ ఇప్పుకున్నాను, పైకి ఎక్కాను, అలా రాకూడదండి. అలా వేదిక మీదకి అలా వచ్చేయకూడదు. మధ్యలో ఉండాలి ఒక రెడ్ కార్పెట్. ఆ మధ్యలో వస్తుండగా కన్వీనర్ గారు పిలవాలి, మన మధ్యకు అంతర్జాతీయ ప్రసంగికులు రెవరెండ్ బిషప్ లాజరస్ గారు వస్తున్నారు, చప్పటి కొట్టండి అని మీరు కొడతారు. ఈ కీబోర్డ్ ఆయన తినకుండాడు. ఈ లోపల ఇలాంటి చిన్న చిన్న ఏది ఆ మలయాళీ పిల్లలేరి వాళ్ళిద్దరిని పెడతారండి పువ్వులు వేయడానికి. వాళ్ళు ఏమో మెట్ల మీద పువ్వులు వేస్తుంటాయి. ఈ స్పీకర్ చూడాలా? నేనేమన్నా అల్లు అర్జున, పవన్ కళ్యాణ? ఇవన్నీ అవసరం అండి ఇప్పుడు ఉన్నటువంటి. ఎందుకంటే మన హృదయాలన్నీ సింపుల్గా వెళ్ళిపోతున్నాయి. ఈ రాత్రి యేసు నిన్ను దర్శించునుగాక, ఆ యేసు నిన్ను స్వస్థపరచునుగాక, ఆ యేసు నీకు రక్షణ అనుగ్రహించునుగాక, ఆ యేసే నిన్ను ఆదరించునుగాక. విచిత్రం ఏంటంటే ఈ జుట్టు పట్టుకున్న దెయ్యంతో మాట్లాడించేస్తుంటాడండి. మీకు ఇంకో తమాషా చెప్పనా? బ్రదర్ ఫీల్ ఓకే, నేను తెలుసా నీకు? పోలేండి, మన ఇద్దరు ఫ్రెండ్సే. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఆయన వాడుకుంటాను నేను, ఆయన ఫీల్ అవ్వాలండి, సేవలో భాగమే. మ్యాక్సిమం ఈ వీడియోలో అందరూ ఆడదయ్యాలే కనపడతాయండి. అవునా కదా రే? అన్నీ ఆడదయ్యాలే. ఒకవేళ మా కీబోర్డిస్ట్ గారికి దయ్యం వచ్చింది అనుకోండి, పట్టుకోవడానికి పైన గ్రిప్పేది, అందుకని మగ దయ్యాలు ఉండవు ఎక్కువ. ఐ లవ్ యూ. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియులారా, నీ హృదయాన్ని దేవుడి మీద ఉంచు. ఈ పనికి మాలిన చోద్యాల మీద కాదు, నిశ్చయముగా నీ హృదయాన్ని దేవుడు దర్శించునుగాక, నీ హృదయ వేదన తొలగించునుగాక, ఆ హృదయంలో ఉత్సాహమును పుట్టించునుగాక. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అలాంటి ప్రభు కొరకు నీ బలిపీఠం కట్టేవా? డిడ్ యు బిల్డ్ యువర్ హార్ట్ యాజ్ అన్ ఆల్టర్ ఫర్ గాడ్? ఇట్స్ నాట్ సో సింపుల్ అండి. అలా వచ్చాడండి ఆయన. ఈ రాత్రి నువ్వు ఆహ్వానించు, నా హృదయంలోకి నువ్వు రావాలయ్యా, నా హృదయాన్ని నేను నీకు పీఠంగా చేస్తానయ్యా, నాకు నువ్వే కావాలయ్యా అని అడిగి చూడండి. నిత్యంగా ఆయన రాబోతున్నాడు. 2వ మెట్టు ఏమేశారో తెలుసా? అబ్రాహాం గారు వేసినటువంటి మెట్లు త్వరగా చెప్తున్నా. చదవండి 13వ అధ్యాయం 4వ వచనం, ఆదికాండం 13:4. త్వరగా. తాను మొదట బలిపీఠము కట్టిన చోటికి చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశారు. ఈరోజు ప్రార్థన ఎంతమంది చేస్తారంటే అందరూ చేతులు ఎత్తుతారు. ప్రార్థన చేయడం అంటే ఊరికనే మన విజ్ఞాపన, మనకు అవసరతలు దేవుడి ముందు పెట్టడం కాదండి. మనం ప్రార్థన చేసినప్పుడు జరగాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఏం జరిగింది అయ్యగారు? చెప్పండి గట్టిగా, మైకులోనే చెప్పండి. పేతురు గారు బయటకు వచ్చేసారు, సంకెళ్ళు విడిపోయినాయి, చెరసాల తెరిచిపోయింది. అవునా? ఇవే చెప్తాం మనం, కానీ అసలు వాస్తవం ఏం జరిగిందో తెలుసా? సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు చెరసాల తలుపులు ఓడగొట్టడానికి, పేతురు సంకెళ్ళు విడదీయడానికి, ఆయన్ని బయటికి తీసుకురావడానికి దేవదూతలు దిగొచ్చారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పు. అది ప్రార్థన అంటే. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, ఇక్కడ నేను మాట్లాడుతున్నాను నిలబడి,
నా భార్యను ఒంటరిగా వదిలిపెట్టి వచ్చానండి ఇక్కడికి. మా దాంపత్య జీవితంలో ఒకే ఒక కొడుకండి. బ్యాచులర్ ఆఫ్ థియాలజీ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేస్తానని ఆయన అమెరికా వెళ్ళిపోయారు. ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్నారండి ఆయన. ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను మా అబ్బాయి కొరకు, దేవాని దూతల సంరక్షణ ఉంచు. అక్కడ ఒక్కడే ఉన్నాడండి అమెరికాలో. ఓరల్ రాబర్ట్ యూనివర్సిటీలో చదువుతున్నారు ఆయన. నువ్వు తప్ప ఎవరు కాపుదలు లేరయ్యా. ఈరోజు నేను ఇక్కడ అడుగుతున్నాను, ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. ఏ తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారని బిడ్డల కొరకు? మగబిడ్డలు చాలామంది ఉన్నారు, యవ్వనస్తులు. ఏ తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారండి? దూతల సంరక్షణ మన బిడ్డలతో ఉందా? కాలేజీకో స్కూల్కో వెళ్తున్నారండి. ఎవడో దిక్కుమాలను వచ్చి ఐ లవ్ యూ అంటాడు, అమ్మాయి భయపడిపోద్ది. ఏంది ప్రేమించకపోతే మొఖాన యాసిడ్ పోసేస్తానే. ఒకసారి ఆలోచించు, మన ఆడపిల్లని యాసిడ్లు పోసుకోవడానికి పెంచుతున్నాం. రావులపాలెం దగ్గర జొన్నాడ దగ్గర యాక్సిడెంట్ అయిపోయింది. ఒక తల్లి రోడ్డును పట్టు కొట్టేస్తుంది. ఎందుకో తెలుసా అండి? అదేదో కేటీఎం అనే బండి అంట. లిటరల్గా డివైడర్ను గుద్దుకొని తల పగిలి చచ్చిపోయాడు ఒక కుర్రాడు. యవ్వన బిడ్డ అంటే. ఈరోజు మన యవ్వనస్తులు పిట్టలు రాలిపోతున్నారు. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది దేవదూతల సంరక్షణ మనతో ఉంటుందని నమ్ముతున్నారు? ఆయన వాగ్దానం చేశాడు బ్రదర్, ఆయన వాగ్దానం చేశాడు. 91వ కీర్తనలో అంటాడు, నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, వారు మీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీదుగా ఎత్తి పట్టుకుంటారు. ఈరోజు ప్రార్థన అంటే అదండి. ఊరికనే ముక్తసరి ప్రార్థన చేయకండి, దులిపేసుకునే ప్రార్థన చేయకండి. భార్యను విడిచిపెట్టి వెళ్తున్న భర్త ప్రార్థించాలి. భర్త వ్యాపారానికి ఉద్యోగానికి వెళుతున్నప్పుడు భార్య ప్రార్థించాలి. పిల్లలు చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం వెళుతున్నప్పుడు తల్లిదండ్రులు ప్రార్థించాలి. సేవకులు ప్రార్థించాలి. ఈరోజు ఆ ప్రార్థనకు దేవుని దూతలు దిగి రావాలి. అది ప్రార్థన. 3వ మెట్టు ఏం వేసారో చూడండి. అక్కడే ఆదికాండం 13వ అధ్యాయం 14-15 వచనాలు త్వరగా. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి, యెహోవా అంటున్నాడు, అబ్రాహాం రైజ్ అప్ యువర్ ఐస్, నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకు చూడమంటున్నానంటే అది నీకు నీ సంతానానికి శాశ్వత కాలం ఇవ్వబోతున్నా. దేవుడు ఎత్తమంటే కళ్ళు ఎత్తాలండి. మన ఇష్టం వచ్చినట్టు కళ్ళు ఎత్తేయడం కాదు. మన ఇష్టం వచ్చినట్టు కళ్ళు ఎత్తితే లోతు గారి లాగా అయిపోతుంది జీవితం. అక్కడే 10వ వచనంలో లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమును కోరుకొనగానుంది. ఈరోజు లోతును గురించి ప్రసంగాలు ఉండవు, అబ్రాహామును గురించే ఉంటాయి. ఎందుకంటే లోతు సర్వనాశనం అయిపోయాడు. లోతును గురించి ప్రసంగాలు ఎవరు చేస్తారో తెలుసా అండి? ఈ బైబిల్ మీద బురద జల్లాలనుకున్న వాళ్ళు, యేసుక్రీస్తుకి ఏదో వంకలు పెట్టాలనుకున్న వాళ్ళు, యెహోవా దేవుడిని తిట్టాలనుకున్న వాళ్ళు, ఆ లోతు కూతుర్లు తండ్రితో కన్నారు, ఎదవ సంతానం, ఎదవ కథలన్నీ ఉన్నాయి అని మొదలెడతారు. వాళ్ళే వాడుకుంటారు లోతుని. ఏ పాస్టర్ వాడుకోడు, ఎవరు వాడుకోరు. మనమందరం అబ్రాము సంతానం. అబ్రాము గురించి మాట్లాడతాం. ఈరోజు నేను అంటున్నాను, దేవుడు కనులెత్తమంటే కనులెత్తు మిత్రమా. నీకు దేవుడు ఏది ఇచ్చాడో దాంతో తృప్తిగా ఉండు. ఎంతమంది తృప్తిగా ఉన్నారు? నల్లగా ఉన్నావా? తృప్తిగా ఉండు. ఎందుకో తెలుసా? తెలుపు నలుపు నాణ్యం, తెలుపు శూన్యం. పైగా మన బైబిల్ అట్టే నలుపు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలామందికి తృప్తి లేదండి. అది పల్లెటూరులో సేవండి. ఒకరోజు నేను వెళ్తుంటే ఒక ఆవిడ నేను ఆపేసింది, ఆ ముసలిది. ఆవిడంది లోపల రా అంది. నేను బండి ఆపేసి నా స్కూటర్ ఆపేసి లోపలికి వెళ్ళాను. ఇదిగో ఆరాధనకు బయలుదేరుతున్నాను. ఏదో మీలాంటి వాళ్ళు ఇచ్చిన చీర కట్టుకుంది. ఇప్పుడు ఆరాధనకు వస్తున్నాను ఈ చీర కట్టుకొని. ఆరాధన అయిపోయిన తర్వాత 6 రోజులు ఆ చీరే కట్టుకుంటాను. దండానికి పెట్టి ఉందండి, చిరిగిపోయి ఉంది, కుట్లు కుట్టుకొని ఉంది. నేను అన్నాను, ఏం కావాలి నీకు అన్నాను. ఒక్క చీర కొరకు ప్రార్థన చేయండి. వెంటనే మోకాళ్ళు వేసి అడిగాను, ప్రభువా బీద విధవరాండ్ర పక్షముగా వ్యాజ్యమాడతానని మాట ఇచ్చావు, ఒక్క చీర ప్రసాదించమన్నాను. నేను వెళ్ళాను, ఆరాధన చూసుకొని కాకినాడ వచ్చేసాను. ఇంకొక ఆదివారం వెళ్ళేసరికి నా బండి ఎక్కడ పెడతాను ఆవిడ అంటుంది, అయ్యా పోయిన ఆదివారం ఇలా వెళ్ళారో లేదో మా అన్నయ్య వదిన వచ్చారు రాజమండ్రి నుంచి. వస్తూ మా వదిన 4 చీరలు తెచ్చింది. ఎందుకో చీర తీసుకెళ్ళి మామకి ఇచ్చి అనిపించింది, పడిగలు ఇచ్చేసాను. పోన్లే దేవా స్తోత్రం అనుకున్నాను. చర్చిలోకి వచ్చేసాను. ఆరాధన మొదలైంది. సాక్ష్యాల సమయం. ఈ మా అమ్మ లేవదు, విషయం తెలిసిపోయింది, నేను తట్టుకోలేకపోతున్నాను. మా అమ్మ లేచి సాక్ష్యం చెప్పన్నాను. వెంటనే మా అమ్మ లేచి అంటుంది, దేవుడు కాడ సీరెడితే సీరెట్టాడు అని కూకుంది. అదేంటి మా అమ్మ అలా చెప్తే కొంచెం బలంగా చెప్పచ్చు కదా అంటే మళ్ళీ బైబిల్ పెట్టుకొని అందరికీ అందనాలు, పాటర్ గారికి అందనాలు, దేవుడి కాడ సీరెడితే సీరెట్టాడు కానీ ఆ రంగు నాకు నప్పదు. ఓసి ముసల్దానా, ఇప్పుడు నీకు మ్యాచింగ్ అవసరమా అంటే? ఇప్పుడు ఆ ముసలావిడికి ఏం లేదు చెప్పండి, తృప్తి లేదండి.
ఈరోజు ఎంతమంది ఇక్కడ తృప్తిగా ఉన్నారండి? ఎంతమంది తృప్తిగా ఉన్నారు? చేతులు పైకెత్తట్లేదు. తృప్తిగా ఉన్న వాళ్ళని ఇంకా తృప్తిపరుస్తాడండి దేవుడు. హల్లెలూయా. నేనేదో ఈరోజు కారులో వచ్చానని కారుతో మొదలవలేదు నా సేవ, స్కూటర్తోనే మొదలైంది. ఆ స్కూటర్తో నేను తృప్తి పడ్డాను కనుకే ఇది 7వ కారు అండి. ఇది 7వ కారు అండి. నా దేవుడు అన్నీ చూస్తాడండి. నిన్ను కూడా చిన్న ఇంట్లో ఉన్నావా, తృప్తిగా ఉండు మిత్రమా, మేడ చేయగలడు ఆయన. చిన్న ఉద్యోగమా, కంగారు పడకు. చిన్న రాబడా, కంగారు పడకు. చిన్న జీవితమా, తొందరపడకు. గాడ్ వుడ్ లైక్ టు రైజ్. ఈ 2022లో ఈ యొక్క యెహోవా ఉత్సాహ పండగల్లో నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడండి. ఏది ఇస్తే దాంతో నువ్వు తృప్తిపడు, దేవుడు ఇస్తాడు. మళ్ళీ అంటున్నాను ప్రియులారా, ఎంతమంది తృప్తిగా ఉన్నారో నాకు తెలియదు. ఎలా పుట్టిందో తెలుగులో ఒక దిక్కుమాలి సామెత పుట్టింది. తెలుగుని కాకపోయినా ఇలాంటివన్నీ నాకు తెలుసు. ఆ సామెత ఏంటంటే, రాజును చూసిన కళ్ళతో మొగుడిని మొత్తేసిందంట. రాజుగారిని చూసి వచ్చిందండి. భర్తతో అంటుంది, రాజుగారు చూడు కిరీటి పెట్టుకొని మీసాలు తిప్పుకొని ఎంత నువ్వు ఉన్నావు ఎత్తుపళ్ళు పెట్టుకొని అని కొడతావా? నీ మొగుడే నీ రాజు, నీ పెళ్ళమే నీ ఐశ్వర్య రాయ్. దేవునికి స్తోత్రం. తృప్తి అనేది మనిషికి అన్నీ తెచ్చిపెడుతుందండి. ఈరోజు అబ్రాహాము వేసిన 3వ అడుగు ఏంటో తెలుసా? 1 బలిపీఠం కట్టారు, 2 ప్రార్థన చేశారు, 3 దేవుడు ఏది ఇస్తే దాంతో తృప్తి పడ్డారు, 4వది చదవండి అక్కడ 14వ అధ్యాయం 20వ వచనం త్వరగా. 14:20. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అదండి, అన్నిటిలో నుంచి దశంభాగం నమ్మకంగా చెల్లించాడు. ఊరికి దశంభాగానికి పాస్టర్లు ఏడుస్తారంట. మా పాస్టర్లు పెట్టింది కాదు ఇది, మా పాస్టర్లు పెట్టింది కాదు, దేవుడే నియమించాడు. నీకు కలిగిన దాని నుంచి దశంభాగం తీసుకొచ్చి దేవుడికి అర్పణ చేయడం అనేది దేవుడు పెట్టాడండి. అదే చెప్పాము తప్ప దశంభాగాల మీద పడి బతకాల్సిన అవసరత ఏ దైవజనుడికున్నా అది క్షమించరానిదే. కానీ దశంభాగాలు ఇవ్వకపోతే అది కూడా క్షమించరానిదే. ఇది దేవుడు పెట్టిందే తప్ప మనుషులు పెట్టిన నియామకాలు కాదు. భగవంతుడే పెట్టాడు ఆ దినాలలో. ఇప్పుడు కాదండి, మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడి దగ్గరికి అబ్రాహాము గారు వచ్చినప్పుడు రొట్టె ద్రాక్షసం ఇచ్చి దశంభాగం ఇచ్చాడు. అందుకని అన్నిటిలోనూ అతడు ఆశీర్వాదకరంగా మారాడు. 5వ మెట్టు 15వ అధ్యాయం 6వ వచనం త్వరగా. 15వ అధ్యాయం. అతడు యెహోవాను నమ్మెను, యెహోవాను నమ్మాడు, అది అతనికి నీతిగా ఈ రాత్రి నేను అంటున్నాను ప్రియ దేవుని జనాంగమా, నమ్మండి. ఖచ్చితంగా నా దేవుడు చేయబోతున్నాడండి. మీరు నమ్మండి. బైబిల్లో అంటుంది, నీ మార్గములను యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకో, ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు. ఈ రాత్రి మీరు నమ్మండి, ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11:6 అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలే ఉండుట అసాధ్యము. ఆయన దగ్గరకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తనకు ఫలం అడుగువానికి దయచేయననియు నమ్మవలెను కదా. ఈ రాత్రి మీరు నమ్మండి. అబ్రాహాము వేసినటువంటి 5 అడుగులు, 1 బలిపీఠం కట్టారు, 2 ప్రార్థన చేశారు, 3 దశంభాగం ఇచ్చారు, దేవుడు ఏది ఇస్తే దాంతో తృప్తి పడ్డారు, 4 దశంభాగం ఇచ్చారు, 5వదిగా దేవుణ్ణి పూర్తిగా నమ్మాడు. 6వ అడుగు 17వ అధ్యాయం 1వ వచనం త్వరగా. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, సన్నిధిలో నడుచుచు నిందారహితుడనై ఉండుము. దేవుడు అంటున్నాడు ఈ మాట, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, వాక్ ఇన్ మై ప్రెజెన్స్ బ్లేమ్లెస్లీ, నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడిగా ఉండన్నారు. అప్పుడు వయసు ఎంతో తెలుసా అండి అబ్రాహాముది? 99 సంవత్సరాలు. ఇస్సాకు అనేటువంటి కుమారుడు పుట్టినప్పుడు అబ్రాహాం వయసు ఎంత? ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? ఆదికాండం 21వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 21:5 త్వరగా. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి దైవ జనాంగం. ఎన్ని సంవత్సరాల వయసులో వాగ్దానం పొందాడు? 75. ఎప్పుడు పుట్టాడు కొడుకు? ఎన్నేళ్ళు పట్టింది? 20 సంవత్సరాలు పడితే ఆయన దేవుడు ఎందుకు? ఈ రాత్రి ఒక సత్యం తెలుసుకోండి, 25 ఏళ్ళు పట్టదండి దేవుడు అన్నవాడికి. 25 సంవత్సరాలు పడితే దేవుడు ఎందుకు? మరి ఏంటండి ఈ సత్యం? ఒక 25 సంవత్సరాల కుర్రోడు, అయ్యా నాకు ఉద్యోగం ఇచ్చావు, నా సాటి సహకారితో నాకు పెళ్లి చేయి అని ప్రార్థన చేసుకున్నాడు అనుకోండి.
ఇప్పుడు ఈ 25 సంవత్సరాల వాడికి 50 సంవత్సరాలు వచ్చినప్పుడు భార్యని ఇస్తే ఎలా ఉంటుంది? నా పక్కన ఒక 20 సంవత్సరాల అమ్మాయిని తీసుకొచ్చి షీ ఈజ్ మై వైఫ్ అని పరిచయం చేశాను అనుకో, ఈ ముగ్గురికి ఏం చేస్తారు మీరు? వెరీ నైస్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనరు. సచ్చినోడ, సిగ్గులేదు నీకు. కాకి ముక్కుకు దొండపండు అంటే ఇదే అంటారు. నేను అంటున్నాను 25 సంవత్సరాలు పట్టేది కాదు. మళ్ళీ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక 65 సంవత్సరాల వయసులో ఉన్న ఆయనకి రిటైర్మెంట్ వచ్చేసింది, డబ్బులు వచ్చేసాయి, 5 సెంట్లు స్థలం ఉంది. ప్రభువా నాకంటూ సొంత ఇల్లు ఇవ్వా అని అడిగాడు. ఈ అబ్రాహాము లెక్క ప్రకారం 65 + 25 90 ఏళ్ళకి సొంత ఇల్లు ఇచ్చాడు అనుకోండి, ఏం చేసుకుంటాడు? పాస్టర్ గారికి ఏమి కుర్రోడు కొంచెం ఓపెన్ చేయి బాబు అంటే, ఈయనకేమి ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచి కత్తిరించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఒక్కొక్క గది. ఆ వెనకాల ఓనర్ గారు వస్తున్నారు, ఎలాగా? ఇశ్రాయేలు. గాడ్ నెవర్ టేక్ దట్ మచ్ టైం. మరి ఏం జరిగింది? 99లో దేవుడు అంటున్నాడు, నిందలేనటువంటి భక్తి జీవితం గడుపు, సంవత్సరంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చెప్పండి కూడా, స్తోత్రం చెప్పండి. నిందలేనటువంటి జీవితం గడుపు మిత్రమా. నోబడీ షుడ్ కామెంట్ అపాన్ యువర్ క్రిస్టియానిటీ, నోబడీ షుడ్ కామెంట్ అపాన్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. నీ విశ్వాసం మీద, నీ క్రైస్తవ భక్తి జీవిత విధానం మీద నింద రాకుండా చూసుకో. మీరు గమనించారో లేదో, 12వ అధ్యాయంలో బలిపీఠం కట్టారు. 13వ అధ్యాయం మొదటి భాగంలో ప్రార్థన చేశారు. 13వ అధ్యాయం 2వ భాగంలో దేవుడు ఏది ఇస్తే దాంతో తృప్తి పడ్డారు. 14వ అధ్యాయంలో దశమ భాగం చెల్లించారు. 15వ అధ్యాయంలో నమ్మాడు. 17వ అధ్యాయంలో నింద లేకుండా మారిపోయాడు. మధ్యలో ఒక అధ్యాయం వదిలేసాం. ఎన్నో అధ్యాయం? 16. దేవుడు మాట్లాడలా. ఎవరు మాట్లాడారు? భార్య మాట్లాడింది. ఏమయ్యా, నా వల్ల నీకు పిల్లలు పుట్టరు, నా దగ్గర ఒక దాసి ఉంది, దాంతో వెళ్ళి నువ్వు ఒక కొడుకుని కని నా దగ్గర తీసుకురా అని. వెంటనే అతను కూడా తొందరపడ్డాడు. దానివల్లే జరిగింది ప్రమాదం, ప్రపంచానికే ప్రమాదం జరిగింది. ఒక్క అధ్యాయంలో దేవుడు మాట్లాడలేదండి. సాక్షి శేషులు దివంగత యేసన్న గారు ఒక అద్భుతమైన పాట రాశారండి. నీవు మాట్లాడని రోజునా నా క్షణముక యుగముగా మారేనే. ఎంతమందితో దేవుడు మాట్లాడాడు ఈరోజు? ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు? నీవు మాట్లాడని రోజునా నా క్షణముక యుగముగా మారేనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీవు కనిపించని రోజునా నా కనులకు నిత్తుర కరువాయనే. నీవు నడిపించిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీ సన్నిధి పచ్చిక బయలాయనే. నీవు కరుణిగా ఇచ్చేయు వేళ నా తలపుల పంట పండేనే. వధువునైన నిన్ను చేరగా యుగ యుగాల తలపు మది నిండెనే. యుగ యుగాల తలపు మది నిండెనే. యేసయ్యా నా హృదయం నీవే గదా, విశ్వమంతా నీ నామము ధననీయం. ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? పాస్టర్లతోనే మాట్లాడతాడు అనుకోబాకండి. నువ్వు అడుగు, నీతో ఈ రాత్రి మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ గాడ్, ఈజ్ ఎ గ్రేట్ గాడ్, ఈజ్ ఏబుల్ గాడ్. హీ వుడ్ లైక్ టు టాక్ టు యూ. ఒక్క అధ్యాయంలో అబ్రాహాముతో మాట్లాడకపోతే ఎంత ప్రమాదం జరిగింది. అందుకనే దేవుడు అంటున్నాడు, వాక్ ఇన్ మై ప్రెజెన్స్ బ్లేమ్లెస్లీ. 99వ సంవత్సరం ముందు 86వ సంవత్సరంలో పుట్టాడండి ఇష్మాయేల్. 86 నుంచి 99 వరకు 13 ఏళ్ళు మాట్లాడలేదండి దేవుడు. తిరిగి మాట్లాడాడు, ఎందుకంటే వాగ్దానం చేశాడు. అబ్రాహాము వేసినటువంటి మరో అడుగు 18వ అధ్యాయం 27వ వచనం, ఆదికాండం 18:27. త్వరగా
అబ్రహాము. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడా తెగిస్తున్నాను. 30వ వచనం. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. 31వ వచనం. అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని. దేవునికి స్తోత్రం కలుగునగాక. అసలు అబ్రామును పిలిచింది ఎవరు? స్పీక్ అవుట్. అబ్రామును పిలిచింది ఎవరు? గట్టిగా. దేవుడే. దేవుడే పిలిచాడండి. ఈ సభల్లో ఈరోజు వాక్యం చెప్పడానికి నన్ను పిలిచింది ఎవరు? దేవుడే అనేకండి. ప్రభాకర్. ఎందుకంటే దేవుడే అంటే కానుకూడ ఆయన ఇతరులను పంపిస్తారు బాబోయ్. ప్రభాకర్ గారు పిలిచారు. అయ్యా ప్రభాకరా, ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నాను, కొంచెం గొంతుకి ఏదోలా ఉంది, చల్లగా ఉంటుంది, కొంచెం స్ప్రైట్ ఏమైనా తెప్పించగలరా? థమ్సప్ కానీ కూల్గా ఉన్నటువంటి మిరండా కానీ. ఎవడు కదలట్లేదు, అందరూ చూస్తున్నారు తండ్రి. బాబు ఆగు, ఇంత విషయం కానీ. అంటే మమ్మల్ని పిలిచారు కనుక మా డిమాండ్లు మాకు ఉంటాయి, అవునా కదా? మాకు అది కావాలి ఇది కావాలి అని డిమాండ్ చేస్తాం. కానీ అబ్రామును పిలిచింది ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు పిలిచాడని అబ్రాము రెచ్చిపోలే. ఏం చేశాడో తెలుసా ప్రియ జనాంగమా? మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయాడు. ధూళి వంటి వాడను, బూడిద వంటి వాడనైనా నేను నా దేవుడితో మాట్లాడా తెగిస్తున్నాను. ఈ రాత్రి ఈ తగ్గింపే అబ్రాముని అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా మార్చేసింది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి ప్రియులారా. ఈ రాత్రి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మార్చేబోతున్నాడు. అబ్రాముతో ఆగిపోలేదండి. త్వరగా చదవండి 26వ అధ్యాయం 12-13 వచనాలు. ఆదికాండం 26. త్వరగా. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను. అసలు ఈ ఆశీర్వాదం అన్న వాగ్దానం ఎవరిది? ఆ మనుష్యుడు గొప్ప. ఈ ఆశీర్వాదం అన్న వాగ్దానం ఎవరిది? గట్టిగా చెప్పు మైకులో. అబ్రహాము. మరి ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? ఇస్సాకు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము కుమారుడు, కొడుకు. ఈ సమయంలో నేను మళ్ళీ అంటున్నాను, నేను ఇంకా చదవండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చి. ఈ అభివృద్ధి అన్న వాగ్దానం ఎవరిది? అబ్రహాము వాగ్దానం. కానీ ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? ఇస్సాకు కొడుకు, తన కుమారుడు. ఇస్సాకు కొడుకు ఎవరు? ఇస్మాయిల్. ఇస్సాకు కొడుకు ఎవరు? యాకోబు. చదవండి ఆదికాండం 30:30లో ఏమనుంది? నేను రాకమునుపు నీకున్నది కొంచెమే. త్వరగా. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. ఈ అభివృద్ధి వాగ్దానం ఎవరిది అసలు? అబ్రహాము. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? యాకోబు ఎవరు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు కొడుకు అంటే మనవడు అనుభవిస్తున్నాడు. ఇంకా చదవండి త్వరగా. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ ఆశీర్వాద వాగ్దానం ఎవరిది? అబ్రహాముది. ఎవరు అనుభవిస్తున్నారు? మనవడు. యాకోబు కొడుకు ఎవరు? లేచి నిలబడదాం. వెంటనే కదిపేస్తారు. కుకా అసలు బోధ అయిందా? యాకోబు కొడుకు ఎవరు? యోసేపు. చదవండి ఆదికాండం 39వ అధ్యాయం 5వ వచనం త్వరగా. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దంతతి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకుని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఎగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. ఈ ఆశీర్వాద వాగ్దానం అసలు ఎవరిదే? అబ్రహాము. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? ముని మనవడు. ఈ రోజు నేను అంటున్నాను, ఆశీర్వాదం ఎక్కడుందంటే ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగినంతటి మీద ఈ అభివృద్ధి ఎక్కడదో తెలుసా? అబ్రాముది. ఈరోజు అదే ఆశీర్వాదం మీకు కావాలో వద్దా? మీ పిల్లలు దీవించబడాలో వద్దా? మీతో ఆగిపోకూడదు పెద్దాయన, నీతో ఆగిపోకూడదు ఈ ఆశీర్వాదం పరంపర. అందుకని అంటాడు పేతురు ద్వారా, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకే పిలవబడితిరి కనుక దూషణకు దూషణ చెయ్యొద్దు, కీడుకు కీడు చెయ్యొద్దు, దీవించే బిడ్డలుగా మారిపోండి. ఈ యొక్క యెహోవా ఉత్సాహ పండగలలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. దయచేసి అందరూ ఎవరు వెళ్ళిపోద్దు, లేచి నిలబడదాం. నిజంగానే లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అద్భుతమైన వచనాన్ని మనం చదువుదాం. అలా లేచి నిలబడి ఉండగానే
యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 3వ వచనం. ఈ సంవత్సరము 22లో దేవుడు మీకు ఇస్తున్న శ్రేష్ఠ వాగ్దానం. యెషయా గ్రంథం జరుగునని మేము అనుకొనని చదివేంటి. భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక. నీవు దిగి వచ్చెదవు గాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండరు. నీ మార్గములను ఈ రాత్రి మీకు తెలిసిపోయింది, ఆ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. జరుగునని మేము అనుకున్న భీకర కార్యాలు ఇంతవరకు మా జీవితంలో అవ్వలేదు అనుకుంటున్నాము మిత్రమా. 22లో దేవుడు మార్గం తెరవబోతున్నాడు. బంగారం, ఆ నవ్వుని దేవుడు ముద్రించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఉత్సాహంగా ఇక్కడి నుంచి మీరందరూ వెళ్ళాలి. 2-4 ఆ పాట రాసినేనా ఆర్కెస్ట్రా వాళ్ళతో చెప్పమన్నారు. 2-4 అంటే వాళ్ళకి అర్థమైపోయింది. నాకు అవన్నీ తెలియదు. 2-4 చప్పట్లు. ఎస్ అందరూ. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు, ఊహించలేని మా ఊహకు అందని గొప్ప మేలులు. ఇది జరుగునని నేననుకొనని భీకర కార్యములు, ఊహించలేని మా ఊహకు అందని గొప్ప మేలులు. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. చేయగలవాడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ. ఆమేన్. సంద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఈ సమస్యను కూడా 2 ముక్కలు చేయబోతున్నాడు. సంద్రమే రహదారిగా మారాయే మధురముగా, ఆకాశం ఆహారాన్నే కురిపించేదిగా. ఎస్ సంద్రమే రహదారిగా మారాయే మధురముగా, ఆకాశం ఆహారాన్నే కురిపించేదిగా. బండయే నీటిని రప్పించేదిగా, బండయే నీటిని రప్పించేదిగా. చేయగలవాడవు, నేను చెప్పినట్టు చేయాలి మీరు అందరూ ఈ రాత్రి. ఆర్ యు రెడీ? చేయగలిగిన వాడు ఏడున్నాడండి ఇప్పుడు? ఎడ చూపించి ఇట్ట అందరూ కుడి చేతులు పైకెత్తి పైన ఉన్న దేవుడిని చూపించాడు. తండ్రి కుడిపార్శ్వమున మన కొరకే విజ్ఞాపన చేస్తున్న ప్రభు త్వరలో వస్తున్నాడు. మన జీతాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి ప్రియులారా. చేయగలిగిన దేవుడు ఆడున్నాడు. కుడి చేతులు పైకెత్తి చెప్పండి, చేయగలవాడవు. కుడి చేతులు దించండి, ఎడం చేతులు ఎత్తండి. గొప్ప దేవుడు. ఎడం చేతులు దించండి, కుడి చేయి పైకెత్తండి. సర్వశక్తుడు. అందరూ చెప్పాలా? కుడి చేతులు దించండి, ఎడం చేయి పైకెత్తండి. సమర్థుడు. ఆమేన్. ఇలా చెప్తారా? 1 2 3 4 చేయగలవాడవు, గొప్ప దేవుడవు,
దేవుడవు ఆమేన్. సర్వశక్తుడవు సమర్థుడవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. Yes. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Glory, we love you, Lord. Yes. We magnify you, Jesus. We would like to receive a great miracle over you. Yes. నీతినే ద్రాక్షరసముగా నీటిపైనే నడువగా గాలి తుఫాని భయముతో నెమ్మడమవువగా. నిన్న వర్షం రావాలి, వర్షం ఆపించాడు దేవుడు. Yes. నీటినే ద్రాక్షరసముగా నీటిపైనే గాలి తుఫాని భయముతో నెమ్మడం. మృతులునే సజీవులై లేచువారిగా, మృతులునే సజీవులై లేచువారిగా. Yes. చేయగలవాడవు గొప్ప దేవుడవు, సర్వశక్తుడవు, సమర్థుడవు నీవు. Yes. చేయగలవాడవు We love you, Lord. గొప్ప దేవుడవు We magnify you. సర్వశక్తుడవు సమర్థుడవు నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. Yes. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. We love you, Lord. We magnify you. We glorify you, Lord. Yes. చేయగలవాడవు ఆమేన్ ఆమేన్ గొప్ప దేవుడవు, గ్లోరీ టు గాడ్ సర్వశక్తుడవు, yes lord సమర్థుడవు నీవు. ఈ రాత్రి ఆ సమర్థుడైన దేవుడిని నువ్వు తెలుసుకోగలవా మిత్రమా? నీ పరిస్థితిని చక్కదిద్దగలవు. ఉత్సాహంతో సంతోషంతో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు. అనవసరంగా ఎవరికి అవకాశం కల్పించు. ఆదాములో ఉత్సాహం, అవ్వములో ఉత్సాహాన్ని పాడు చేశాడు. వారిని దేవుడికి దూరం చేశాడు. దూరం అయిపోకు మిత్రమా. డబ్బులు ఎక్కువైపోయి పెట్టలేదండి సభలు. ఎలాగో అలాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి పెట్టలేదండి. నశించిపోకూడదు ఆత్మలు. ఆ ఆత్మలు దేవుడివని తిరిగి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన ఆత్మలు క్షేమకరమైన స్థితిలో వెళ్ళాలని తపన. ఈ రాత్రి నిలబడిన నీవు ప్రభు కొరకు సమర్పణ కలిగిన బిడ్డగా ఉంటావు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో ఈరోజు సూటిగా మాట్లాడారు. ఎవరి వైపును మనం చూడనవసరం లేదు. ఏ మనిషిని కూడా మనం నమ్ముకోనవసరం లేదు. ప్రభు దగ్గరికి చేరాలంటే దేవుని మీద మాత్రమే విశ్వాసం ఉంచు. ఇంకా ఇంకా చీకటి బ్రతుకులలో తృప్తి లేని జీవితముతో వేసారిపోతున్నావో మానవులారా, మేల్కొనండి. ప్రభు రాజ్యమును స్వతంత్రించుకొనండి. చీకటి బ్రతుకులను విడిచిపెట్టండి.